शिवाय गुरवे नमः। 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 తన ఆత్మ అంటే తాను సంతుష్టుడై ఉండాలి. ఆనందం ఎక్కడ ఉన్నది? ఆనందము బయట లేదు, దృశ్యంలో లేదు, శబ్ద స్పర్శాది విషయములలో లేదు. భూన భోంతరాళములు అంటే ఈ 14 భువనాలు, భూమి మీద గాని పాతాళంలో గాని అలా 14 లోకాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడా కూడా లేదు. గాలించినను అంగుళం అంగుళము కాగడా పెట్టి వెతికినను ఈ తుష్టి ఆనందము లభించవు. ఆనందం అనేది బయట దొరకు వస్తువు కాదు, తనాయందే లభిస్తుంది. మనస్సునందు గల ఇచ్ఛాది మాలిన్యము ఎప్పుడు రహితమవుతుందో అప్పుడు స్వతసిద్ధముగా వెలేచున్న ఆత్మానందము జీవునకు కనపడుతుంది, అంటే పొందుతాడు. ఇదే వేదాంతంలోని అసలైన బోధ అనండి, ముఖ్యమైన సూత్రం అనండి, ఏదైనా సరే ఇదే కీలకం. బ్రహ్మానందము కొత్తగా తయారు చేసి తెచ్చుకున్న పదార్థము కాదు. ఆ ఆనందము స్వతహా తనయందు ఉండనే ఉన్నది. కానీ అజ్ఞానముచే దానిని గుర్తించలేకపోతున్నాడు జీవుడు. వివేక వైరాగ్యాదులచే మొదలైనవి అని అర్థం. అంటే ఈ బోధలు ఇవన్నిటి మనస్సునకు పట్టి ఉన్న ఆ కామాదులు అను బూజును తుడిచివేయగా లోన ఉన్న సహజ ఆత్మానందము ప్రస్ఫుటమవుతుంది. బాగుగా ప్రకటన, అంటే బాగా చక్కగా ఆనందంగా ఉంటావు నువ్వు. పాచిని తొలగించినచో స్వచ్ఛమగు జలము బయటపడినట్లు దుమ్మును తుడిచినచో అర్థము యొక్క నిర్మల స్వరూపము బహిర్గతమగునట్లుగా దృశ్య దోషములు, వాసనలు, కోరికలు సంపూర్ణముగా తొలగిన పిమ్మట దృక్స్వరూపమైన స్వయం ప్రకాశ పరమాత్మ కనపడతాడు. కాబట్టి ఇక్కడ ఆత్మానందాన్ని ఎలా పొందాలి? సాధన, మొదట సాధన చెప్పబడింది. సాధన చేస్తే అంతఃకరణ శుద్ధి. అయితే ఎందుకని ఇంకా అంతఃకరణ శుద్ధి ఏర్పడలేదు? సాధన జరుగుతున్నది కానీ ఆ స్వచ్ఛత ఇంకా కలగలేదు. అంటే కారణం సాధన యొక్క దోషం కాదు, కేవలం ఆ యొక్క కొన్ని అర్థం మీరు తుడుస్తున్నారు, అప్పుడు మొత్తంగా తుడవాలి. కొంతమేర వదిలేశారు అనుకోండి కావాలని, ఆ కొంతమేర మీకు ప్రతిబింబం కనపడదు. అదేవిధంగా మీ మనస్సుని, అంటే మీ మనస్సులోని విషయాలను మీరు కొన్ని దాచుకున్నారు కాబట్టి మీరు పరిపూర్ణ ఆనందాన్ని పొందట్లేదు. ఇందులో సందేహం ఏం లేదు, ఇదే జరుగుతున్నది. కాబట్టి మీ మనస్సుని ఎవరో సిద్ధం చేయలేరు, గురువులో లేకపోతే ఇంకేదో చెయ్యలేరు. మీ మనసును మీరే శుద్ధం చేసుకోవాలి. సాధన చేస్తున్నారు ఎలాగో, ఆ సాధన చేస్తున్నప్పుడు మరి పూర్ణంగా చెయ్యాలి. కానీ కొన్ని అలా అట్టి పెట్టుకుని చేస్తే, ఇంట్లో చెత్త ఉంది అనుకోండి, మొత్తం అంతా ఊడవాలి, కానీ ఒక చెత్తను పక్కకి నెట్టి పక్క నుంచి ఉంచుకుంటూ వెళ్ళిపోతే అది దిగరాదు అని. కాబట్టి అక్కడ అది, అదే విధంగా మీరు సాధన చేస్తున్నారు కానీ
ఒకటి పక్కన పెట్టుకుని సాధన చేస్తున్నా. నేను అన్నది పక్కన పెట్టుకుని సాధన చేస్తున్నా. అందువలన పూర్ణ సిద్ధి కలగటం లేదు, పూర్ణ ఆనందం లభించటం లేదు. ఇంకా కొన్ని విషయాల పట్ల మీకు దుఃఖం కలుగుతోందంటే ఆ విషయాన్ని మీరు దాచుకున్నారని అర్థం. అది బాహ్యంలోంచి వచ్చింది కాదు. కాదండి ఇప్పుడేనండి వాళ్ళు తిట్టారు అందుకని. కానీ వాళ్ళు తిడతారు, వాళ్ళు తిడితే నేను బాధపడాలి అన్న విషయాన్ని నువ్వు లోపల దాచావు. వాళ్ళ సంస్కారం అది, వాళ్ళు తిడతారు, నేనెందుకు నా ఆనందాన్ని పోగొట్టుకోవాలి అన్న వివేక విచక్షణాలు ఉన్నవాడు ఏమి బాధపడదు. అది వాళ్ళ సంస్కారం. మీ సాధన యొక్క ఫలితంగా అనండి, సాధన యొక్క శక్తి ఎలాంటిది అంటే, ఎప్పుడైతే మీరు మనసా వాచా కర్మణ సాధన చేస్తారో, దేనికి బాధపడాలి, దేనికి మనం ఇది చేయాలి, ఇది కూడా చాలాసార్లు చెప్పిందే. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏమి చెయ్యాలి, ఇదంతా కూడా ఆ శక్తి నిర్ణయిస్తుంది. ఎందుకంటే అది అపూర్వమైన శక్తి. సాధన అంటే మీరు చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఎందుకంటే సాధనకి మీరు పట్టుకున్న ఆ యొక్క నామము బ్రహ్మాస్త్రం అని చెప్పబడింది. చాలాసార్లు చెప్పారు. దానికి అత్యంత శక్తి ఉన్నది. శక్తి ఉన్నదని మీరు ప్రయత్నం చేస్తే ఆ శక్తి మీ మాట వింది. మీరు శక్తి ఉన్నదా అంటే ఇందులో మీకు కూడా చంచలమైన మనస్సు. కొన్ని విషయాల్లో ఆ సాధన యొక్క శక్తిని నమ్ముతున్నారు, కొన్ని విషయాల్లో నేనునే నమ్ముతున్నారు. కాబట్టి ఈ గోళలు. కాబట్టి ఎక్కడైనా జరిగింది ఏమిటి అంటే, మీరు ఆ యొక్క సాధన యందు పూర్ణ విశ్వాసం పెట్టలేదు. ఈ సాధన అనే ఆ అస్త్రాన్ని పట్టుకుని, బ్రహ్మాస్త్రాన్ని పట్టుకుని, నేను క్షణంలో పొందవచ్చు ఆత్మని అన్న దృఢ విశ్వాసం మీలో కలగాలి. అది ఎవరికి వారు కలిగించుకోవాలి. గురువు బోధలో ఎన్నో సార్లు చెప్పారు ఈ విషయాన్ని, ఏది ఎంత గొప్పదో అని. ఆ నామానికి ఎంత పవర్ ఉందో కూడా మీకు తెలియందేం కాదు. ఎందుకంటే ఆ దాని శక్తి వలనే మీలోని కొన్ని దుర్గుణాలు సహజంగా నశించాయి. బలవంతంగా మీరు తీసేయలేదు, సహజంగా నశించాయి. మరి కొన్ని నశించినప్పుడు అన్ని నశించవా? నశించుతాయి. కానీ మీరు దాని అంటే బ్రహ్మాస్త్రానికి దాన్ని గురి చేయలేదు. ఇవి మీరు వెనక దాచేసుకున్నారు. అస్త్రం ఎవరి మీద వేస్తారంటే ఎదురుగుండా ఉన్న వాటి మీద వేస్తారు. అవును. మీరు నా మనస్సు అని గనక చేయగలిగితే, మొత్తం శుద్ధి చేయి స్వామి, అడుగు పొడుగు అన్ని కూడా నాశనం చేయి సహజంగా. శివానంద లహరిలో ఆ భక్తుడు ఎవరు చదివితే వాళ్ళే భక్తులు. అక్కడ ఎక్కడ కూడా ఇది శంకరులకు సంబంధించిందని ఉండదు. ఎక్కడ నీకు వేటంటే ఇష్టం కదయ్యా, ఎక్కడికో ఎందుకు వెళదావు రా, నా మనసులో ఎన్నో ఉన్నాయి జంతువులు, క్రూర జంతువులు ఉన్నాయి. ఏమిటవి తెలుసు కదా అందరికి. రాగద్వేషం, వీళ్ళ మీద కోపం, వాళ్ళ మీద కోపం, వాళ్ళ మీద ఇష్టము, వీళ్ళ మీద ఇంకా అతి ఇష్టం స్వామి. ఇలాంటి ఇవన్నీ క్రూర మొగాలతో పోల్చారు శంకరులు. స్వామి ఇలా నాలో ఇన్ని ఉన్నాయి నా మనసులో, కాబట్టి ఎక్కడికి వెళ్తావయ్యా, దయచేసి నీ వేట అనే ఆనందాన్ని నా మనసులోని ఈ యొక్క దుర్గుణాలను, ప్రేమ కూడా దుర్గుణమే, ద్వేషం ఎలాగో ప్రేమ కూడా అలాంటిదే. ఎందుకంటే ప్రేమ అనేది నాది నా వాళ్ళు అన్నప్పుడు ఉన్నది కాబట్టి అది దుర్గుణం. సర్వుల యందు సమానంగా ఏమాత్రం భేదం లేకుండా ఉంటే అది దుర్గుణం అవ్వదు. కాబట్టి స్వామి నాలో ఇలాంటి రాక్షస గుణాలు అంటే అలాంటి క్రూర మృగాలు అన్నాడు అక్కడ. ఈ మృగాలను వేటాడి నీ యొక్క ఆనందాన్ని తీసుకోవయ్యా. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఆ విధంగా మీరు అనగలుగుతున్నారా? నాలో ఉన్న ప్రతి దుష్టుగుణాన్ని సంహరించవమ్మా అంటే, ఇక్కడ నేను అనవమ్మా అంటే రోజు అనుకోమనా, అలా కాదు. అంటే మీకు మీరు దాచుకున్నది ఏదైనా సరే
అది దుష్టమైనది, క్రూర జంతువు, దీనివల్ల నేను నశిస్తాను, ఒకటే పట్టుకున్నాను, అందులో సందేహం లేదు, ఆ ఒకటే నన్ను నశింపచేస్తుంది అన్న వివేకం మీలో ఉండాలి. భయం కాదు ఉండవలసింది, వివేకం. అవును. ఎందుకు నేను సర్వము బ్రహ్మమే అని తెలిసిన తర్వాత, నాదేమిటో అది నా దగ్గరకు వస్తుందని తెలిసిన తర్వాత, నేను ఏది చేయాలో అది చేయిస్తుందనే ఎటువంటి అనుమానం లేకుండా నాకు తెలిసాక, ఇంకా ఎందుకు నేను కొన్ని దాచుకున్నాను, కొన్ని భయాల నుండి, ఇష్టాల నుండి, ఏదైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అమ్మ. ఇలా ఎదురైపోతే నాకు బాధ కలుగుతుందనో, ఇంకోటనో ఏదో ఒకటి. మరి ఎందుకు అని ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. మీకు ఇవ్వబడింది బ్రహ్మాస్త్రం, కేవలం ఒక రూపానికి సంబంధించిన అస్త్రం మీకు ఇవ్వబడలేదు. రూపంతో పెట్టుకుంటే చాలా కష్టం. అందుకే రెండు ఉండకూడదని చెప్పింది. దైవము బ్రహ్మము, లేకపోతే బ్రహ్మము గురువు, ఇన్ని లేవు అక్కడ. ఉన్నది కేవలం ఒకటే, దైవమా బ్రహ్మమా గురువా. నీ మనస్సుకి ఏది ఇష్టంగా అంటే లయం తొందరగా అవుతుందో, గురువు అనుకున్నప్పుడు లయం అవుతుందా, బ్రహ్మము అంటే లయం అవుతుందా, లేకపోతే దైవము అంటే అవుతుంది. వేటిని మనం అన్యంగా మీరు ఎవరు భావించిన అవసరం లేదు, భావించరాదు. ఆ బ్రహ్మము నేనే, ఆ దైవము నేనే, ఆ గురువు నేనే అన్నప్పుడు ఇక్కడ కొంత జాగరూకత వహించాలి. ఎందుకంటే బ్రహ్మానికి రూపం లేదు, దైవానికి నువ్వు కల్పించిన రూపం ఉన్నది, గురువుకి మటుకు ఆ బ్రహ్మం ఇచ్చిన రూపమే ఉన్నది. ఇక్కడ ఈ రూపాన్ని ధ్యానించమని చెప్పటం, ఇక్కడ రూపం ఉన్నది కాబట్టి నువ్వు సేవ చేసుకునే అవకాశం నీకు కలిగింది. కాబట్టి ఈ కొంచెం ఇక్కడ తేడా. ఎందుకంటే నువ్వు బ్రహ్మానికి సేవ చేయలేవు, దైవానికి సేవ చేయలేవు. ఎందుకంటే ఏ గుడికో వెళ్తే అక్కడ నాన్న మళ్ళీ అక్కడ పాలిటిక్స్ అవన్నీ మీకు. కాబట్టి దైవానికి సేవ చేయలేవు. ఈ నామాలు చెప్పగలుగుతారు, సేవ చేయగలిగింది గురువుకి రూపం ఉన్నప్పుడు మాత్రమే. అది కూడా గమనించుకోవాలి. రూపం లేనప్పుడు ఏం సేవ చేస్తారు? కాబట్టి మీరు సేవ చేయగలిగింది గురువుకి రూపం ఉన్నప్పుడు మాత్రమే. అంటే ఇక్కడ ఇంకొక అవకాశం, ఒక మెట్టు ఎక్కువ ఇచ్చాడు పరమాత్మ. దైవము బ్రహ్మము గురువు, ఇవి మూడు భిన్నము కాదు. మీరు భిన్నముగా చూసినప్పుడు భిన్న భిన్నములుగా కనపడుతున్నది. ఈ ముగ్గురిది ఒకటే శక్తి, ఒకే రూపము, ఒకటే అని ఇందులో సందేహం పెట్టరాదు. కాబట్టి చెప్పేటప్పుడు కూడా ఎవరో ఒకరిని మీరు తీసుకోండి. మీరు దైవం అన్నంత వలన శరీరం ఉన్న గురువుకి కోపం రాదు, ఎందుకంటే ఆ గురువే కదా బోధ చేస్తున్నది. బ్రహ్మం కన్నా రాదు, ఆ బ్రహ్మమును చూపించింది కూడా గురువే కదా. కాబట్టి గురువు ఆయన భిన్నుడని తెలుసు బ్రహ్మంకి దైవానికి. కాబట్టి గురువు ఎందుకు కోపగించుకుంటాడండి, లేదా ఇది చేసుకుంటాడు. కాబట్టి మీకు సందేహం అక్కర్లేదని వివరంగా చెప్తున్నా. కాబట్టి గురువు కావాలి, అలాంటి అంటే భేద దృష్టి లేదు. మీరు వాటిని అంటూ కూడా గురువు దగ్గరకు వచ్చి సేవ చేయవచ్చు. మీలో ఆ భేదం లేకపోతే, భేదం లేని వాడే సేవ చేయగలుగుతాడు. నా దైవము ఈ గురు రూపంలో వచ్చాడు అని మనసావాస కర్మని నమ్మిన వాడే గురు రూపాన్ని ఇందులో చూసుకుంటా, అదే వాడి దైవాన్ని గురువులో చూసుకుంటా, బ్రహ్మాన్ని అలా చూసుకుంటా. నాకు అవన్నీ ఎందుకు, నాకున్నది గురువే అని కూడా భావించవచ్చు. ఇందులో ఏది లేదు. కానీ ఒకటి అందే మనం ఎప్పుడు యోగం అని మనం చెప్పుకున్నాం భగవద్గీతలో మొదటి. యోగము అంటే ఏకత్వం, ఏకాగ్రత, ఒకటే వస్తువు. కాబట్టి ఆ ఒకటి మనము ఇది చేసుకుంటే మీకు ఆనందం పొందుతారు. ఇక్కడ ఆనందం గురించి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇవన్నీ చెప్పడం ఎందువలన, ఇన్ని చెప్తే ఇద్దరిని ప్రార్థించాను అంటే ఎవరు మన కోరిక తీర్చాలి? రెండు నెమ్మదిగా భేదములోకి వెళ్ళిపోతుంది. ఆనందం డీవియేట్ అయిపోలేదు. ఒకళ్ళే ఉన్నారనుకోండి మొత్తం తినచ్చు, అదే ఇద్దరు వస్తే భాగం అయిపోలేదు, అనుకోండి ఇంకా తక్కువైపోలేదు. కాబట్టి ఏకత్వంలోని ఆనందము
మీరు అనంతం. పూర్ణంగా అనుభవించాలన్నా, ఆ ఏకత్వాన్ని పొందాలన్నా ఏకాన్నే ధ్యానించాలి. అలాగే. కాబట్టి అది మీ ఇష్టానుసారంగా చేసుకోవచ్చు. ఇందులో ఏం బ్రహ్మము అంటేనే అర్థం అది ఏంటి అంటే, నీ ఇష్టపూర్వకంగా నీ మనస్సుకి ఏది తృప్తి కలిగిస్తోందో ఆ విధంగా నువ్వు ఆరాధన చేయవచ్చు. సాధన. ఆరాధన అంటే సాధన చేయవచ్చు. ఒకటిని పట్టుకుంటే తరిస్తావు అంటే తొందరగా శీఘ్రముగా అయి ఆ పరమానందాన్ని పొందుతావు. అనేగాని ఇక్కడ గుడికి వెళ్ళాలండి, ఈ కాసేపు కూర్చుని బ్రహ్మధ్యానం చేయాలి, మళ్ళీ గురువు గారి ఇంటికి వెళ్ళి గురువు గారి సేవ చేయాలి, ఇన్నంటే చేయగలుగుతారండి? ఎంత భేదాలు వచ్చేసాయి. అవునమ్మా. చెయ్యి. అవునమ్మా. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నా ఇంట్లో నేను కూర్చుని హాయిగా బ్రహ్మధ్యానం చేసి సాధన చేసుకుంటాను. ఇది చెప్పబడింది, గురువుల వల్లే చెప్పబడింది, కానీ నాకు ఈ బ్రహ్మం ఏందే నిష్ట కలిగింది అని అన్నప్పుడు అలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎవరిని ఉపాసించినా చేరుకునేది ఆ బ్రహ్మమే, అందులో సందేహమేం లేదు. కాకపోతే అమ్మ. ఏమవుతుంది అంటే మనసులో దైవాన్ని ఆరాధించేటప్పుడు, అంటే మీరు మళ్ళీ దైవారాధన అంటే మీరు పూజలు వ్రతాలు నోములు అనుకుంటే కష్టం. ఆ నామాన్ని తీసుకుని సాధనకి గురువు చెప్పిన విధంగా సాధన చేస్తే చాలు. మళ్ళీ దైవం అంటే మళ్ళీ పూజలు వాటికి వెళ్ళిపోవటమో, లేదంటే ఆ రూపాన్ని ధ్యానం చేయటం దోషం. ఇక్కడ అవును. రూపం ఉన్నది కేవలం దైవానికి గురువుకి. ఇక్కడ ఎక్కడా కూడా రూపాన్ని ఆరాధించమని చెప్పటం లేదు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విశేషం ఏమిటి ఉందంటే, మీరు దైవ రూపాన్ని భావించి నమస్కరించుకోవటం అలా చేస్తే మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే దైవానికి ఇదే రూపం అని ఎప్పుడు లేదు. కానీ గురువు రూపాన్ని మీరు, ఎందుకంటే గురువు ఉన్నారు కాబట్టి, సజీవంగా ఉన్నప్పుడు గురువు రూపాన్ని, అంటే గురువు సజీవంగా లేకపోయినా గురువు రూపాన్ని భావన చేసి ఎల్లప్పుడూ కాదు, ఆ పొద్దున లేచినప్పుడు అనండి, మధ్య మధ్యలో అనండి, మీ బాధ కలిగినప్పుడు అనండి, రూపాన్ని ఒక సెకండ్ అంటే ఆ భావన చేసుకుని నమస్కరించడంలో దోషం ఉండదు. అయితే దైవం దగ్గరకు వచ్చేసరికి మీరు ఆ రూపాన్నే భావన చేస్తూ ఉంటే మీరు ఆ రూపరహిత స్థితికి వెళ్ళటం కష్టం. ఎందుకంటే మీరు అనుకున్నప్పుడల్లా గురువు ఆ యొక్క దైవ రూపం కనపడాలని లేదు మీకు. ఇక్కడ చిన్న ఆ తేడా గమనించండి. గురువు రూపం మీరు ఎప్పుడు అనుకున్నా మీకు కనపడుతుంది. అమ్మ. అవునమ్మా. భావనలు అమ్మ. ఎప్పుడైనా కనపడుతుంది గురువు రూపం. మీరు అవునమ్మా. అర్ధరాత్రి అవునమ్మా. వచ్చినా గురువు అని అవునమ్మా. అనగానే ఆ రూపం మీకు కనపడుతుంది. అందులో కనపడుతుందమ్మా. సందేహం లేదు. కానీ ఆ నామానికి తగ్గ రూపం కనపడమంటే కనపడదు. కనిపించదు. మీరు అవును. అప్పుడు ఎంత ఆలోచించినా ఆ యొక్క దైవ రూపం మీరు అప్పుడు భావన చెయ్యలేరు. ఆ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి గురువులే పట్టుకోమని నేను చెప్పటం లేదు. ఆ భేదం ఎందుకు చెప్తున్నాను అంటే, రేపు ఆ సాధనలో ముందుకు వెళ్తున్నప్పుడు మీరు కంగారు పడకుండా ఏమిటి ఇలా జరుగుతోంది అనుకోకుండా ధైర్యంగా ఉంటే చాలు. ఎందుకంటే మీరు సాధన చేస్తున్నప్పుడు ఆ నామానికి తగ్గ రూపము కనబడినప్పుడు మీకు ఆనందం ఉంటుంది. కనబడినప్పుడు మాకు కనపడటం లేదండి అని మీరు దిగులు చెందుతున్నారు. అందువల్ల చెప్పబడింది. అయ్యో నాకు ఇప్పుడు ఆ రూపం కనపడలేదు, నాలో ఏమిటి దోషం, నేను సరిగ్గా చేయలేదా, భగవంతుడికి ఏమన్నా కోపం వచ్చిందా, ఇలాంటివన్నీ వచ్చి నాకు ఏమీ రావటం లేదండి, నేను హాయిగా ఆ అంటే మీరు ధ్యానించే ఉపాసించే దైవాన్ని భేషుగ్గా చేసుకోవచ్చు. దిగులు లేకుండా రెండవ ఆలోచన నాకు రావటం లేదండి అనండి, హాయిగా చేసుకో. రెండవది రాకూడదు. అది బోధలోని అసలైన సూక్ష్మం ఏంటంటే రెండవది రాకూడదు. అప్పుడే అదే. పరమానందం లభిస్తుంది. ఆనందం అనేది ఎప్పుడైనా అదే. కాబట్టి అవతల వాడు తిట్టాడు అనుకున్నప్పుడు నీకు బాధ కలిగింది, ఆనందం పోయి. వాడి సంస్కారమే అదిగా అనుకున్నప్పుడు నీ ఆనందం నీ దగ్గరే ఉంది. అవునమ్మా. ఇలా అవునమ్మా. ప్రతిదీ కూడా అంతే. వాళ్ళు నన్ను అన్నారు అనుకున్నప్పుడే నీకు బాధ, నా పిల్లల్ని అవునమ్మా. అన్నారు ఇప్పుడు ఇంకొక బాధ. ఇలా అవునమ్మా. నాది నావి నా వాళ్ళు, వాళ్ళని వీళ్ళు ఇలా చేశారు అనుకున్నప్పుడే బాధగా. అలా ఏదీ అవునమ్మా. లేకుండా కేవలము నిమిత్త మాత్రంగా ఎప్పుడైతే ఉంటారో మీరు సాక్షులుగా,
ఆ స్థితి రావడానికి కూడా సాధనే ఆవశ్యకం. ఆ స్థితి వచ్చినప్పుడు అర్జునుడికి ఎలా బోధ జరిగిందో ఆ బోధ ఏమి చేయడు ఆయన, మీకు ఆల్రెడీ బోధ అయిపోయింది. అంటే ఆ క్షణంలో మీరు మాట్లాడాలా, మౌనంగా ఉండాలా, ఏమిటి చెయ్యాలి, ఏమిటి చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా అంటే కన్ఫ్యూజన్ లేని స్థితి మీకు కలుగుతుంది. అందుకే సాధన ఏందే తత్పరులై ఉంటే ఆ సాధన యొక్క పవర్ పెరుగుతున్నా కొద్దీ మీకు ఆనందం కలుగుతుంది. ఇది మీరందరూ చవి చూసిందే. అవునమ్మా. అంటే ఆనందాన్ని పెంచుకుంటూ వెళ్తారు కానీ ఎవరైనా ఆహా చాలే లభించిన ఆనందం అనుకుంటే ఇంకా వాడికన్నా మూర్ఖుడు ఉంటాడా? అవివేకి. లేదమ్మా. అదే చెప్తున్నాను. చాలండి ఈ ఆనందం లభించింది, ఇంతకన్నా నాకు జీవితంలో వేరే ఏమీ అక్కర్లేదు అని. అక్కర్లేదు అన్నవాడు నిజంగా బాహ్య ప్రపంచంలో అక్కర్లేదని ఊరుకుంటాడా? మళ్ళీ ప్రయత్నం చేసి తీరుతాడు ఇంకో దానికి. అమ్మా. కాబట్టి మనం ఏమీ అనక్కర్లేదు. చాలు అనద్దు, కావాలి అనద్దు, ఏది అనద్దు. అలాగే. పరిపూర్ణత సిద్ధించే వరకు ఎప్పుడు సిద్ధిస్తుంది? నువ్వు ధ్యానించేది ఆ బ్రహ్మాన్ని అయినప్పుడు బ్రహ్మం నీకు తెలియజెప్పడా? అది స్వతసిద్ధంగా నీలో కలుగుతుంది. ఎలాగైతే ఆత్మానుభూతి అనేది సహజంగా నీకు లభించాలి, అలాగే స్వతసిద్ధంగా నీలో ఆ అనుభూతి కలుగుతుంది. ఆ ఆనందము ఎప్పుడైతే దేనికి చలించకుండా, ఉద్వేగాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎక్కడా కూడా అన్నిటా అన్నిటా అంటే ఇక్కడ వస్తువులు అన్ని వస్తాయి, సర్వము, ధనము, వస్తువు, మనుషులు సర్వము వస్తాయి. అన్నిటి యందు గనక మీకు అసమత్వ బుద్ధి, ఎటువంటి భేద దృష్టి లేదు, అతి ప్రేమ లేదు, అతి ద్వేషము లేదు, ఏది ఏ భావము లేదు. ఎప్పుడైతే మీరు సర్వకాల సర్వ అవస్థలందు భావరహితంగా ఉంటారో ఆ క్షణమే, అంతే, ఆ సెకనే అది మీకు తెలియబడుతుంది. ఎందుకంటే బ్రహ్మం ఎక్కడో బయట లేడు, ఎవరో వచ్చి చెప్పరు, గురువు వచ్చేయని చెప్పక్కర్లు, ఎవరే నువ్వు స్థితి పొందావురా అని. ఎందుకు అక్కడ అలా జరిగింది? శిష్యుడు ఆహా ఓహో అన్నాడు కాబట్టి నాకు ఇలా అలాగా అని శిష్యుడు కొంచెం ఉద్వేగం చెందాడు. ఆ ఉద్వేగ ప్రకటన వలన గురువేమన్నాడు, సరేగా చాలా సంతోషం, ఇంకొన్నాళ్ళు చేయి సాధన అన్నాడు. ఎందుకంటే ఆ ఉద్వేగం కూడా నశించాలి. నేను బ్రహ్మమయ్యాను అని వాడు గుర్తించాడంటే వాడు కాలేదని అర్థం. నువ్వు చెప్పుకోకర్లా, నేను బ్రహ్మమయ్యాను అని నువ్వు చెప్పవలసిన ఆవశ్యకత వచ్చిందంటే అర్థం నువ్వు కాలేదు. కానీ ఎందుకంటే తాపత్రయం అవ్వకుండానే తాపత్రయం దేనికి? కాబట్టి సహనంగా, ఆనందంగా దాని గురించి కనుక మనం ఇది చేస్తే, కాబట్టి ఆనందం అర్థమైంది కదా. కాబట్టి కోరిక అర్థమైందమ్మా. అది నిరంతరము ఆత్మయందే సంతుష్టిని పొందువాడు స్థిత ప్రజ్ఞుడు, జీవన్ముక్తుడు, జ్ఞాని అని చెప్పబడుతోంది. జీవన్ముక్తిని ముఖమున సదా తుష్టి, ఆనందము తాండవిస్తూ ఉంటుంది జీవన్ముక్తిని. కానీ దాని ప్రకారం మీది మీకు తెలుస్తుంది కదండి, సదా ఉందో లేదో తెలుస్తుందమ్మా. అక్కర్లా. జీవన్ముక్తిని మీరు పరిశీలించక్కర్లా, వాళ్ళు పరిశీలిస్తే ఏంటొస్తుంది మీకు? ఏం రాదు. ప్రశ్నలు, అయ్యో వీళ్ళు ఎలా ఉంటున్నారు, అందరితో అలా ఎలా ఉంటారు, ఎప్పుడు ఆనందంగా ఎలా ఉంటారు, హుషారుగా ఎలా ఉంటారు, ఇవే వస్తాయి. కాబట్టి ఈ లక్షణం నాలో ఎందుకు కలగలేదు? ఏమిటి దానిలో నాకు అడ్డం కలిగింది? అడ్డం కలిగింది అనకూడదు, అడ్డం చేసుకున్నాను అనుకోండి. సార్ ఏదో విఘ్నం నేను పెట్టుకున్నాను కాబట్టి నాకు ఆనందం ఎందుకు లేదు? సర్వదా ఆనందం ఉండాలి సదా. మరి ఏది ఆనందం? ఎందుకని నాలో లోపిస్తోంది? ఇది మీరు గనక నిష్కర్షగా, పక్షపాతం లేకుండా, కపటత్వం లేకుండా ప్రశ్న వేసుకుంటే సమాధానం మీ దగ్గరే ఉంది కాబట్టి మీకు లభిస్తుంది. మీకు మీరన్న సమాధానం చెప్పుకోవాలి, గురువుకి చెప్పకపోయినా. కాబట్టి ఆ సమాధానం లభిస్తే దానిని తీసేస్తే మిగిలేదే ఆనందం. ఎందుకంటే ఏ కపటత్వాన్నో ఇంకోటో లోపల దాచుకోబట్టి కదా మీలో ఆనందం ప్రకటన అవ్వటం లేదు. జీవన్ముక్తి సదా పుష్టి, ఆనందము తాండవిస్తాయి. కోరికలు గల వాని ముఖమున దిగులు, దుఃఖము వేలాడుతూనే ఉంటాయి.
స్థితప్రజ్ఞునకు పొందవలసిన పదార్థం ఏది లేదు కనుక తన హృదయం అందే బ్రహ్మానంద అమృత సాగరాన్న హాయిగా ఉంటాడు. ఇది అతని గుర్తు. కాబట్టి ఇంకా ఏం కావాలి? ఎప్పుడూ ఆనందంగా ఉంటాయి. ఇది జరిగిందని దుఃఖం, అది జరగలేదని దుఃఖం, అయ్యో అని ఏమీ లేవు, హాయిగా ఉంటారు. అలా మరి నేను ఉండగలుగుతున్నానా అని ఎవరికి వాళ్ళు వేసు, అలాగే అమ్మా. సామూహికంగా వేసుకోకండి. అయ్యో అమ్మా. మీకు లేదు, అయితే మీరు నేను ఒకటే అన్నమాట. ఎందుకండి అని గ్రూప్ డిస్కషన్లు పెట్టుకుంటే దుఃఖం పెరుగుతుంది కానీ తగ్గదు. పెట్టమమ్మా. ఎవడి దుఃఖం వాడిదే, ఎవడి సంతోషం వాడిదే. కాబట్టి ఆనందాన్ని ఎవరి మనస్సు వాళ్ళదే, ఎవరి సాధన వాళ్ళదే. కానీ నీ మనస్సులో ఆ ఆనందం అంటే కలగాలి అన్న పూర్ణంగా ఎప్పుడు లేకుండా కాకుండా ఎప్పుడు సదా సర్వకాల సర్వ అవస్థల యందు కూడా నేను ఆనందంగానే ఉంటాను, ఉండగలుగుతానన్న దృఢ నిశ్చయం చేసుకున్నవాడికి అవి కలుగుతాయి వెంటనే. అది చేసుకోనప్పుడు ఇంకా బాహ్యంలో ఇంకా నాకు బోడు బాధ్యతలు బరువులు ఉన్నాయండి అనుకుంటారు కదా. అది అలా ఉన్నాయి అనుకున్నాళ్ళు వాడికి ఆనందం ఎక్కడ లభిస్తుందండి? బరువులు బాధ్యతలు ఆనందం ఉందా వాడికి? దుఃఖములందు కలతనందని మనస్సు కలవాడు, సుఖమునందు ఆసక్తి లేనివాడు, అనురాగము భయము కోపము తొలగిన వాడు అగు అంటే ఆ జీవుడు స్థితప్రజ్ఞుడు. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని స్థితప్రజ్ఞుడు అనేస్తారా? బుద్ధిని ఆత్మ ఎందు స్థిరముగా నెలకొల్పవాడు స్థితప్రజ్ఞుడు. సామాన్యుల బుద్ధి ఆ యొక్క ప్రజ్ఞ అంటే వాడి తెలివితేటలని ప్రపంచమునందు దేహాది దృశ్యం నందు తగులుకొని దైవం మందు నిలకడలేక ఉంటుంది. కావున వారు స్థితప్రజ్ఞులు కారు. అయితే ఇక్కడ దైవం అంటే అర్థమైంది కదా, ఇందాక 3 చెప్పారు, 3 కలిపితే ఒకటే. పుణ్యం భావించిన అవసరం లేదు. అర్థమైందమ్మా. ఎందుకంటే ఇక్కడ ఇంకా అర్జునుడికి అసలైన బోధ జరగలేదు కాబట్టి ఇక్కడ దైవం తీసుకుంటారు. మీకు బోధ జరిగింది కాబట్టి మీరు దైవము అంటే గుడిలో దైవం అని తీసుకురాదు. ఇంకా స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తున్నారు. దుఃఖములందు అతని మనసు ఏ విధమైన క్షోభ చెందదు, కలత పొందదు. మేఘము పైన సూర్యునకు మేఘమునకు క్రింద నుండి వానికి కలుగు వర్షబాధ పిడుగు యొక్క ఉపద్రవము ఉన్నగునవి లేనట్లుగా మనస్సునకు ఈవల నుండినవియు మనోధర్మములగు సుఖ దుఃఖాదులు ఆత్మజ్ఞునకు ఉండవు. మనస్సునకు సాక్షిగా ఉంటాడు. సాక్షిని సాక్ష్యధర్మములెన్నిటికీ బాధిపవు. కావున దుఃఖాదులందు అతడు ఏ క్షోభయు లేక ఉంటాడు. పర్వతమును బాణములు ఛేదించజాలినట్లుగా సముద్ర తరంగములు తీర్థస్థ పర్వతాన్ని కదిలింపజేయజాలు. తామరతోడి యొక్క దారములు మదపుటేనుగును బంధింపగలవా? దుఃఖాదులు జ్ఞానిని వేధించజాలు. అలాగే సుఖములు సంప్రాప్తించినప్పుడు ఉబ్బిపోవుటయు జ్ఞానికి ఉండదు. దుఃఖం వలె సుఖము ఒకనొక మనోవికారమే. కావున మనస్సును దాటి ఆత్మను చేరిన స్థితప్రజ్ఞుని ఆ మనోవికారం ఏమీ చేయజాలదు. అనంత బ్రహ్మానంద సముద్రమే తన రూపముగా కలిగి ఉన్న జ్ఞాని అందలి ఒకనొక లవలేశమని పైగా ప్రతిబింబిత పూర్వమైనటి ప్రాపంచిక సుఖమును ఎన్నడైనా వాంఛించునా? అంటే లవలేశమైన ప్రాపంచిక సుఖం అది కాసేపే ఉంటుంది. ప్రతిబింబంలాగా అర్థం ఎదురుకుండా ఉన్నప్పుడే ప్రతిబింబం. అర్థం నుంచి పక్కకి బింబం ఉన్నదా? ఇది అంటే అంటే ఆ విషయంలో ఉన్నప్పుడు నీకు ఏమన్నా ఆనందం కలిగించవచ్చు. ఇంకాసేపే ఉన్నా అనుకోండి, మరలా ఉంటే దుఃఖమే కదా కలిగేది. మేల్కొనిన వాడు స్వప్నస్థ రాజ్య సుఖాన్ని కోరుకుంటాడా? ఒకవేళ కోరినచో అతడు ఇంకనూ మేల్కొనలేదని. అంటే కలలో వాడు రాజు అయినట్టు ఉంటే బాహ్యంలో అలా కోవాలని ఎలా అంటాడు? వాడు అది సాధ్యం కాదని వాడికి కూడా తెలుసు కదా. సుఖమునీంద్రులు మహావైభవములను కూడా ఆశించగా మహాబాధలందును కలతనంతకు ఉండటం వలన వారు స్థితప్రజ్ఞులని చెప్పవచ్చు. కాబట్టి ఎవరైనాను సరియే ఈ లక్షణాలు కలిగి ఉన్నచో వారు స్థితప్రజ్ఞులే అవుతారు. వారు రాగ భయ క్రోధములు లేక ఉంటారు.
జ్ఞాని దృష్టి యందు సమస్తము ఆత్మస్వరూపమే. కావున ఎక్కడా కూడా వారికి శోకమోహాదులు గాని రాగ భయ క్రోధాదులు గాని ఉండవు. అంతయు తానే ఉండగా ఇహ ఎవరిపైన రాగము, ఎవరిపైన కోపము, దేనికి భయము, దేని వల్ల భయం, ఇవేవి ఉండవు. కావున స్థితప్రజ్ఞులకి వికారాలు ఏమి ఉండవు. ముని అనగా మననశీలు. మహనీయులు ఆధ్యాత్మిక సత్యాలను లెస్సగా ఆచరణ పెడతారు. కావున వారికి మునులు అని పేరు. కాబట్టి ఆచరణ గావించనిదే సత్యములు ఎవరికి అనుభూతములు కాదు. ఇది చాలా సార్ తింటే కదా రుచి తెలుస్తుంది, చూస్తే కదా అనుభూతి తెలుస్తుంది. అలాగే ఆచరణ పెట్టంటే అనుభూతి కాదు. మననసి అంటే ఆచరణ ఎవరైతే పెడతారో వారు మాత్రమే స్థిత ప్రజ్ఞత్వాన్ని, జీవన్ముక్తిని పొందుతారు. ఆధ్యాత్మ క్షేత్రమున సోమరులకు చోటు లేదు. అబ్బా చాలండి వాళ్ళకి చేసిన తర్వాత చేద్దాం, ఎలాగో ఒక 4 రోజుల్లో ఫంక్షన్ కి పోవాలి కదా, మళ్ళీ ఎలాగో ఆపేయాలి, ఫంక్షన్ లో కుదరదు కాబట్టి ఫంక్షన్ అయ్యాక చేద్దామని 4 రోజులు అంటే ఒక నెల రోజుల ముందర నుంచి ఆపేస్తారు. ఎందుకంటే అక్కడ పెళ్ళైనా వీళ్ళు షాపింగ్ చేసుకుంటారు కదా. ఇగో ఇలా జరుగుతుంది. కాబట్టి బద్ధకస్తునకి జీవన్ముక్తి ఎప్పుడూ లభించదు. బద్ధకస్తుడు అంటే ఇదే అర్థం. పోస్ట్పోన్మెంట్ చేసేవాడు బద్ధకస్తుడు. శుభకార్యానికి అంటే అర్థము ఒక మంచి పనికి వారం వర్జం చూసేవాడు బద్ధకస్తుడు. అనంగానే చేయమంటారు. అందుకనే నువ్వు సంకల్పించావా మంచి పని, వెంటనే చేసారా దానికి వారం వర్జం చూసుకోకు. ఎందుకంటే ఈ మనసు మళ్ళీ ఏమంటుంది, సరి చేయగలదు. దానికి కూడా మీకు ఒక కథ చెప్తాను. అతను ఏం చెప్తాడు, భాగవతం చెప్తాడు. ఒక అతను ఆసామి కూర్చొని వింటున్నాడు. యజమాని ఒక అతను పెట్టించాడు, చెప్తున్నాడు. అప్పుడు బ్రహ్మాండంగా చెప్పాడు. బంగారు గొలుసు ఇద్దాం అనుకున్నాడు. సరే నన్ను బంగారం గొలుసు తెచ్చి చేతిలో పెట్టి కూర్చున్నాడు. అయిపోగానే ఇచ్చేద్దాం అతనికి. కాసేపు అయింది, మనసు ఫస్ట్ లగ్నం అయింది కాబట్టి బంగారం గొలుసు అనుకున్నాడు. తర్వాత మనసు లగ్నం అవ్వలే. అందుకని అప్పుడు అంత నచ్చలా అవుతుంది. మొదట మనసు లగ్నమైంది కాబట్టి మీకు అంతే కదండి. ప్రవర్తన మొదలైనప్పుడు చాలా శ్రద్ధ భక్తులు కలుగుతాయి. అంతే కాబట్టి కొంచెం పర్వాలేదు. 2 గంటలు చెప్తే అందుకని కాబట్టి మీరేమనుకుంటారు, పాప గురువు గారు కూర్చోలేకపోతున్నారు అనుకుంటారు. గురువు గారు ఇప్పుడు కూర్చోగలరు. 2 గంటలు కాకపోతే 3 గంటలైనా కూర్చొని చెప్పగలుగుతారు. శిష్యుడు కూర్చోలేకపోతున్నాడని దాన్ని కుదించి గంటే చెప్తున్నాడు. శిష్యుడు కూర్చుంటాడా, తెచ్చాడు. తర్వాత ఇంకా అతనికి కథ వినబుద్ధి కావుతుంది. అందుకని ఏం చేశాడు, ఎందుకు అనవసరం, ఆయన మటుకు ఏం చేసుకుంటాడు, బంగారం కొలిసిస్తే అక్కర్లేదులే అనుకున్నాడు. అలా అతను ఇదంతా కూడా భాగవతుడు గమనిస్తూనే ఉన్నాడు. అలా అతను అన్ని ఇది కాదు అది కాదు అన్ని అనుకుంటూ కేవలం చేతిలో 100 రూపాయలు పంపించు. చివరికి వచ్చేసరికి వాడి బుద్ధి ఎలా అయిపోయింది, లోభత్వం పొందింది. 100 రూపాయలు చాలే అనుకున్నాడు. చూడండి, ఇక్కడ బద్ధకస్తుడు ఇలాగే చేస్తాడు. తర్వాత చేస్తానులే సాధన ఎక్కడ పోతుంది, నా ఇష్టమే కదా, గురువు గారు చెప్పినట్టుగా ఇష్టంగా చేయమన్నారు. నాకు ఇష్టం ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా చేయగలుగుతాను. ఇది ఎంత అహంకారము. నీకు ఇష్టమైతే మటుకు అప్పుడు చేయని ఇచ్చే అనుగ్రహం ఆయన ఇవ్వాలి. ఆ అనుగ్రహం లేదా ఏమిటి చేస్తావు, ఏమి బ్రహ్మాజ్ఞ లేనిదే నువ్వు కళ్ళు కూడా తెరవలేవు. బాగా గుర్తుపెట్టుకోండి. అన్ని జవసత్వాలు బాగానే ఉన్నాయి, చూడ్డానికి బ్రహ్మాండంగానే ఉన్నాడు ఆజోనుబాహుడు. కానీ లోపల ఆయన పాపం ఇచ్చేసారు అనుకోండి, నీరసం వచ్చే ఏదన్నా కళ్ళు కూడా తెరవలేని వాడివి
నామస్మరణ చేస్తావా లోపల ఏముంటుంది అప్పుడు? అయ్యో నేను ఎప్పుడు బాగుపడతాను, ఎప్పుడు లేస్తాను స్వామి, నేను లేవగానే నీ నామస్మరణ చేస్తాను, ముందు నన్ను లేపంటాను. లేపాక ఏమంటారు? ఓపిక లేదు స్వామి, తర్వాత చేస్తా అంటారు. సత్యనారాయణ స్వామి కథలో చెప్పలేదు. అది బద్ధకస్తుల లక్షణాలు. కాబట్టి జీవ బ్రహ్మైక్యమునందు బద్ధకస్తులకి చోటు లేదు, సోమరులకి. సాధనా పరులు మాత్రమే జీవన్ముక్తిని పొందుతారు. సాధనా పరులు అంటే ఏ కాలం మందు ఆపని వాడు. నేను ఒట్టిగా ఎంతసేపు ఫంక్షన్ ఎందుకు అంటున్నానంటే వేరేవి చెప్పడం, విషయాలకు నెగిటివ్ చెప్పడం ఎందుకులే అని. కాబట్టి మీరు ముందరే ఇంట్లో ఫంక్షన్లకి ఆపడం వేరు, బయట ఫంక్షన్లకు కూడా ఆపిస్తారు కదా. బయట ఫంక్షన్లకు కూడా మా ముందు ఎలాగో వెళ్ళాలి కదా. సర్లే 10 రోజుల తర్వాత ఎలాగో అరుణాచలం అనుకున్నాగా, అక్కడ చేద్దాంలే, గురువు గారు ఉంటారు కాబట్టి ఇంకా బాగా చెయ్యొచ్చు మనం అనుకుంటాం. ఇలా ఎన్ని రకాల సోమరులకి ఇలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పడం నా ఉద్దేశం, బద్ధకస్తులకి. సో వీటన్నిటికీ ఒక మాటలో చెప్పాలి అంటే బ్రహ్మమునందు ఇచ్చలేకపోవడం, ఇష్టం లేదు అంతే. పొందాలి అన్న తప్పన లేదు, పొంది తీరాలి. ఏ క్షణం పొందుతానో ఆ క్షణం నుంచి పరమానందంగా ఉంటాగా, హాయిగా నాకు ఏం చేయాలో ఏం చేయకూడదు అవి తెలుస్తాయి, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అవి తెలుస్తాయి, సర్వము బోధపడుతుంది కదా. కాబట్టి ఫస్ట్ అది పొందుతాను, తర్వాత ఏదైనా చేద్దామని అనుకోవాలా? ఇంతకుముందు చూడండి, బస్సు ఎక్కాలన్నా ఏదైనా ఎక్కాలంటే కిటికీల్లోంచి ఎక్కి ఖర్చు వేసి డబల్ వేసి నానగోవాలి. అందుకే ఇప్పుడు సీట్ నెంబర్లు ఇచ్చారు గొడవ లేదు, తన్నుకోకుండా కదా. లేకపోతే ఖర్చు వేద్దాం టవల్ వేసి అంటే ఈ టవల్ తీసి పక్క దాంట్లో పడేస్తారు, ఖర్చు కిందకి దోచుకుంటారు. నేను పైకి వచ్చి ఏది ఖర్చు అంటే మాకేం తెలుసు అంట. దేనికి దానికే ఉంటాయి కదా తెలివితేటలు. అన్ని ఎందుకు వచ్చిన గోవాలని భరించలేక సీట్ నెంబర్లు ఇచ్చారు. అందుకని కాబట్టి ఇక్కడ నీ సీట్ నెంబర్ బ్రహ్మస్థానం అని నువ్వు నిర్ణయించుకుంటే కదండి నిశ్చితంగా ఇది ఉంటావు. చేయలేకపోతే సాధన కుదరదు. ఇక్కడ ఖర్చు చేయడానికో నీకు సీట్ రిజర్వేషన్ లేదు. ఎవడు దాని మీద ఆసక్తి కలిగి ఉంటాడో వాడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ పరమ సత్యాలన్నీ మీకు తెలిసినవే, ఆచరణలోనే కాస్త. కాబట్టి ఏం చేస్తారో చెయ్యండి. ఆచరణ మాత్రమే మిమ్మల్ని పొందేటట్టు చేస్తుందన్నది నిర్వివాదాంశము. అంటే ఎటువంటి వాదాలకు తావులేనిది కాబట్టి ఆ విధంగా అందరూ పూర్ణస్థులు కండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 ఎవడు సమస్త విషయములందు దేహ బంధు భోగాదులందు అభిమానం లేకుండా ఉంటాడో, ఆయా ప్రియ అప్రియములు సంభవించినను సంతోషములు గాని ద్వేషములు గాని పొందడో వాని జ్ఞానము స్థిరమైనది. వాడే స్థిత ప్రజ్ఞుడు. ప్రజ్ఞుడు వేరు, స్థిత ప్రజ్ఞుడు. స్థితము అంటే బాగా హాయిగా కుదురుగా కూర్చున్నవాడు అంటే అర్థం. ఆ స్థితి నుంచి అటు ఇటు చలించని వాడు, ఎట్టి పరిస్థితిలో కూడా తన యొక్క స్థితి నుంచి చంచలత్వం లేనివాడు, స్థిరముగా ఉండేవాడే స్థిత ప్రజ్ఞుడు.
ఎల్ల విషయములందును అభిమానం లేకుండా ఉండవలెను. సామాన్యముగా అప్రియ విషయంలో ఎవనికి అభిమానం ఉండదు. అలాగే ప్రియ విషయములందును అభిమానం ఎవనికి లేకుండా ఉంటాడో అతడే స్థితప్రజ్ఞుడు. ప్రియము గాని అప్రియము గాని అంతయు మాయయందు దృశ్యమునందు ప్రకృతి యందు అంతర్భూతమే కావున మాయాతీత పరమాత్మ యందు స్థితి గలవానికి అవి ఏమాత్రము రుచించవు. కావున వాని యందు అభిమానం లేకుండా ఉంది. తాను కోరకుండాను ఒకప్పుడు జ్ఞానికి దైవికముగా ప్రియములు గాని అప్రియములు గాని తటస్థించవచ్చు. అతడి ప్రియముల ఎడల సంతోషము గాని అప్రియముల ఎడల ద్వేషము గాని అతడు కలిగి ఉండడు, అచంచలుడై ఉంటాడు. ఇది ఏ స్థిత ప్రజ్ఞని చిహ్నము. కాబట్టి లక్షణాలు అంటే సమస్త విషయములందు అభిమానం లేకుండా ఉండాలి, ప్రియ అప్రియములు సంభవించినను సంతోషము గాని ద్వేషం గాని లేకుండా ఉండాలి. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లుగా యోగి ఎప్పుడు కూడా తన ఇంద్రియార్థములకు విషయముల నుండి సర్వత్రా వెనకకు మరలిస్తాడు. ఆ జ్ఞానమే స్థిరమైన జ్ఞానం. ఆత్మ సాక్షాత్కారానికి అనగా మోక్ష ప్రాప్తికి ఇంద్రియ నిగ్రహము అత్యంత ఆవశ్యకం. ఎప్పుడు మనుజునకు ఈ ఇంద్రియ నిరోధము సిద్ధించునో అప్పుడే బుద్ధి ఆత్మ యందు స్థిరముగా నెలకొంటుంది. ఈ సత్యంనే 2 సూత్రముల ద్వారా వ్యక్తం చేశారు. ఎప్పుడు చిత్తము తన బహిర్ముఖ విషయ ప్రవృత్తులను త్యజించి అంతర్ముఖమగునో అప్పుడు అది ఆత్మయందు చక్కగా స్థితి పొందుతుంది. బాహ్యం లేకపోతే ఉన్నది అదే. ఇంకా అంతరము అంటే మళ్ళీ వేరే కనుకో, ఉన్నవి 2 మార్గాలే. బాహ్య ప్రపంచము, ఆత్మ ప్రపంచం రెండే ఉన్నాయి. నువ్వు అది లోపలన్నా బయట అన్నా ఉన్నది అదే. కాబట్టి బాహ్య ప్రపంచం ఎప్పుడైతే ఈ లౌకిక ప్రపంచం యందు నువ్వు ఆసక్తి లేకుండా ఉంటావో నీ ఆసక్తి దీని యందు సాధన చేసిన వాడికి కలిగి తీరుతుంది. సాధన చెయ్యని వాడికి కాదు. సాధన చేసిన వాడికి వాడు ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహాన్ని పొంది ఆ బాహ్య విషయములందు అనాసక్తంగా చేయాలి. వాడి కర్మలను ఎప్పుడైతే నిరాసక్తంగా వాడు ఆచరిస్తాడో అప్పుడు మాత్రమే వాడికి ఆత్మయందు నిగ్రహం కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం కూడా కలుగుతుంది. ఎప్పుడైతే బహిర్ముఖ విషయ ప్రవృత్తులను త్యజిస్తాడో అప్పుడు ఆత్మయందు చక్కగా స్థితిని పొందుతుంది. తాబేలు ఏ కొంచెం శబ్దము గాని అలజడి గాని కలిగినను వెంటనే తన అవయములన్నిటికీ లోనికి ముడుచుకుంటుంది. అలాగే యోగి వాడు శబ్ద స్పర్శాది బాహ్య విషయములన్నిటి నుండి మనస్సుని మరల్చి ప్రత్యాహారంను గావించి అంతరాత్మయందు దానిని నెలకొల్పుతాడు. ఏ ఒకానొక ఇంద్రియమునో నిగ్రహించుట చాలదు, అన్నిటినీ నిరోధించవలెనని స్పష్టంగా చెప్పారు పరమాత్మ. రాత్రి తలుపులన్నిటినీ మూసివేసి ఒక్కదానిని తెరిచి ఉంచిన దొంగ లోనికి ప్రవేశించి హాని చేస్తాడు. కిటికీలన్నిటినీ మూసినా ఒకదాన్ని తెరిచి ఉంచిన ఆ గాలి చే ప్రమిదేంతలి దీపము ఆరిపోతుంది. కావున ముముక్షువు కడు జాగరూకుడై, ముముక్షువు అంటే సాధకుడు అని అర్థం, కడు జాగరూకుడై సర్వ ఇంద్రియములను విషయముల నుండి మరల్చాలి. ఆత్మానుభూతికి స్థిత ప్రజ్ఞత్వమునకు ఇట్టి విషయ రాహిత్యము అత్యంత ఆవశ్యకము అని గీతాచార్యులు బోధిస్తున్నారు. శబ్దాది విషయములను స్వీకరింపనట్టి జీవునకు ఆ విషయములు తొలుగుచున్నవే కాని వానిని గుర్చిన వాసన పోగుటలేదు. కాబట్టి పరమాత్మను దర్శించినచో ఆ వాసనయు విషయములతో పాటు తొలగిపోతుంది. కాబట్టి సాధన చేసి ఆత్మయందు నిష్ట కలిగిన వాడికి ఇక దేని నుంచి భయం లేదు. ఆలోచన వస్తున్నదని కానీ ఒక బాధ కలుగుతున్నదని కానీ ఇక దేని గురించిన చింత ఉండదు. అందుకే పదే పదే అదే చెప్పబడుతుంది, సాధన ఎందుకు పూర్ణత్వం సిద్ధింప చేసుకోండి అని. మీరు దృష్టి మీ యొక్క దృఢత్వము మొండి పట్టుదల అందులో పెడితే అదేం పెద్ద అసాధ్యమైనది కాదు. అది
నిమిషములలోనే లభించేటటువంటి సులభమైనది ఆత్మ. ఎందుకంటే అది మీలోనే ఉన్నది కాబట్టి. అమ్మా అవును. తప్పకుండానమ్మా చేస్తాను. సాధకులు అత్యంత ముఖ్యమైనది. వాసనక్షయ మనోనాశ తత్వజ్ఞానులను 3 సాధనములు శాస్త్రములను తెలుపబడ్డాయి. 3ను ఏకకాలమందే సాధింపబడిననే తప్ప సాక్షాత్కారం కలగదు. కాబట్టి ఒకసారి వాసనాక్షయము, ఒకసారి మనోనాశనము, ఇంకోసారి తత్వజ్ఞానము. ఎలా కుదురుతుంది అసలు? కుదిరే కాబట్టి 3 ఒకసారి అంటే నీకు ఎప్పుడైతే ఆ యొక్క తత్వం నేను ఏమిటి, నేను యొక్క తత్వం, ఆత్మతత్వం, జ్ఞానం అంటే ఏంటి, అది ఎప్పుడైతే నీకు బోధపడుతుందో అంటే బోధపడటం అంటే ఆచరణ పూర్వకంగా నీవు ఎప్పుడైతే దాన్ని ఇది చేస్తావో ఆ వెంటనే మనోనాశనము వాసనాక్షయం అన్ని కలుగుతాయి. ఇది కలగటం లేదు కాబట్టి మీకు వాసనలు వదలట్లే. వాసనలు అంటే ఇంకా బంధముల పట్ల అనండి, భాగ్యం పట్ల అనండి, ప్రపంచం పట్ల ఇంకా ఏదో వ్యామోహం ఉండటమే వాసన. అలాగే మనోనాశనం అంటే మరి అవి అన్ని పెట్టుకుని మనసులో ఉన్నాయి కాబట్టి మనసు నశించదు. ఎందుకంటే రాగద్వేషాలు అన్ని ఉన్నాయి, రకరకాలుగా పెట్టుకున్నారు కాబట్టి ఇవి జరగవు. కాబట్టి ఎవడైతే ఆ తత్వజ్ఞానం యందు ఆత్మ యందు స్థిర అభిప్రాయం అనండి, స్థిర నిశ్చయము, ఆ మొండి పట్టుదల ఉన్నదో, ఆ జ్ఞానాన్ని మనస వాచ కర్మణ అద్వైతాన్ని ఆచరణ పెడతాడో వాడికి వెనువెంటనే మనోనాశనము, ఆ యొక్క వాసనాక్షయం కలుగుతుంది. అయితే ఇది మీకందరికి కూడా అనుభవమే, రోజు చెప్తున్నదే. మీకు అన్ని కొన్నిటిలో అంటే కొన్నిటి పట్ల, కొందరి పట్ల కొంత రాగద్వేషాలు తగ్గాయి. అదే వాసనాక్షయం అంటే. అమ్మా అక్కడే మనసు నాశనమైంది. అంటే అక్కడ వాళ్ళ పట్ల ఎటువంటి మనోవికారాలు కలగటం లేదు. లేదమ్మా మనోవికారాలు లేవంటేనే వాసనాక్షయం జరిగింది. కాబట్టి ఇది వేరే పదాలు, కొత్త పదాలని భావించక్కర్లా. మీరు పొందిన అనుభూతే అది. వాసనాక్షయం అంటే ఎటువంటి ఉద్రేకాలు అవి కలగటం లేదు. మనోనాశనం అంటే వారి పట్ల ఎటువంటి వికారాలు లేవు. కాబట్టి ఈ రెండిటి వల్ల అంటే ఈ సాధన వల్ల ఈ రెండు మీకు వచ్చాయి. అదే విధంగా సాధన పరిపూర్ణమైతే సంపూర్ణంగా అవన్నీ నశిస్తాయి కాబట్టి మరలా లేవకుండా అప్పుడు పూర్ణత్వం సిద్ధిస్తుంది. అది స్థిరముగా ఉన్నప్పుడు అది స్థిత ప్రజ్ఞత అంటారు. ఆ స్థిరముగా ఉండాలి అంటే సాధనని కొనసాగించాలి స్థిరంగా ఉండేంత వరకు. ఆ తర్వాత సాధన యొక్క ఆవశ్యకత లేదు అని అర్థం. కాబట్టి అలాగే ఇక్కడ 3 ఏకకాలం అంతే కలగాలి. అంతేగాని ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా అంటే అవ్వదు. కాబట్టి తత్వదర్శనం చే వాసనాక్షయము, వాసనలు నశించదే ఆత్మదర్శనం కాదు. కాబట్టి ఏదో గుడ్డు ముందా ఏదో ముందా అన్నట్టుగా కుదరదు. అలాగే విత్తు ఉందా చెట్టు ఉందా అంటే ఎలా చెప్పగలుగుతారు? అన్ని ఏకకాలంలోనే జరగాలి. అంతేగాని ఇదా అదా అని ఆలోచిస్తూ కూర్చుంటే కాలక్షయం తప్పు. కాలక్షయం అయిన తర్వాత ఏడ్చినా మొత్తుకున్నా లాభం లేదు. అర్థమైందమ్మా. కాబట్టి వాసనాక్షయము సామాన్యమైనది కాదు. మోక్షం యొక్క కీలకమంతా అక్కడే ఉంది. సిద్ధించినతో సమస్తము సిద్ధించినట్లే. అనేక జన్మార్జితమైన సంస్కారములు ఘనీభవించి వాసనారూపంగా చిత్తమందు దృఢపడి ఉంటుంది. ఇంద్రియములకు శబ్దాది విషయములు ఆహారం. ఆ ఆహారం అనగా విషయములను స్వీకరింపనంత మాత్రము చేత లోనగలే విషయవాసన చచ్చునని ఎవరినూ భ్రమపడరాదు. పుట్టను కొట్టినంత మాత్రాన పాము చావదు. ఆ విషయవాసన సమూలముగా తొలగుటకు ఆత్మను సందర్శించాలి. ఆత్మ యొక్క సత్యత్వమును, జగత్తు యొక్క మిథ్యాత్వమును అనుభూతం చేసుకోవాలి. ఆత్మతత్వమును గుర్చిన శ్రవణ మననాదులను లెక్కగా గావించాలి. విషయములందరి అనిత్యత్వమును, ఆత్మ యొక్క శాశ్వతత్వ ఆనందత్వములను బాగుగా తెలుసుకోవాలి. అత్తని విషయములందరి ప్రీతి రాగము క్రమంగా తగ్గుచూ వచ్చి వాసన చల్లగిలి తుదకు నశించు. కావున సాధకులు కేవలం ఇంద్రియములను పైపైన నిరోధింపగలిగిరో లేక వాసనారహితంగా చేయగలిగిరో అంటే ఎలా చేశారో బాగుగా పరీక్షించుకొని భగవానుడు కరుణతో తెలిపిన ఈ తత్వదర్శన రూపము ఉపాయాన్ని అమలులో పెట్టాలి అని. అప్పుడు నిశేష వాసనారాహిత్యాన్ని గావించుకుని జన్మ సార్థకత. కాబట్టి ఇప్పుడు క్రమంగా ఈ ఇష్టం పోయింది, ఆ ఇష్టం పోయింది అంటే అలా పోయిందని ఇక అదంతా కూడా అనుభవమే. ఒకసారి వీళ్ళ మీద ద్వేషం వచ్చింది ఇక ప్రేమ రాదు అనడానికి లేదు. మళ్ళీ వాళ్ళ మీద రాగం వస్తుంది. అలాగే రాగం ఉంది కాబట్టి వీడిని ఇక నేను ద్వేషించక్కర్లేదు అనుకుంటే మళ్ళీ ద్వేషం కూడా కలుగుతుంది.
ఏది కూడా స్థిరాభిప్రాయం ఎప్పుడూ ఉండదు మనిషికి. వాడి సహజ లక్షణం అది. జీవి యొక్క సహజ లక్షణం ఆ యొక్క పరిణామం చెందటమే, మార్పులు పొందుతూనే ఉంటాడు వాడు. వాడి కాలం దేనికి ఆగదు. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటండి, కొన్ని ఇవి తర్వాత అది, అది తర్వాత ఇది అని మీరు లెక్కలు వేసుకుంటే అవ్వదు. కాబట్టి వీటన్నిటి గురించి ఆలోచించకుండా ముందు సాధన చెయ్యాలి. ఈ సాధన సమయంలో ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఆలోచనలు వస్తాయి, రాగద్వేషాలు వస్తాయి, అన్ని వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అవి వదలలేదు కాబట్టి. అయినా సరే వాటిని గుర్తించకుండా ఎవడైతే దృఢముగా ఈ యొక్క సాధన ఎందే మనసా వాచా కర్మణ సాధన ఎందే తత్పరత ఉంటాడో వాడికి ఇవన్నీ కూడా సహజంగా నశిస్తాయి. అంటే ఇక మరలా అవి రావు. అప్పుడు వాడు స్థిరముగా ఉండగలుగుతాడు. వాడే స్థితప్రజ్ఞుడు అవుతాడు. అమ్మా. అట్లాగే చేస్తాను. ఇంద్రియములు మహాశక్తివంతములు కాబట్టి ఏమంటే మీరే చెప్పారు శక్తివంతాలు కాబట్టి నేను ఎలా కంట్రోల్ చేయాలని అనక్కర్లేదు. నువ్వు బయటకు వెళితే అది శక్తివంతం. అదే వాటిని నోరు మూసుకోమని చెప్పి నీ సాధన ఎందు ఆ ఇంద్రియాలను లగ్నం చేస్తే మరి ఆ శక్తి ఇక్కడ పనిచేసి నువ్వు వెంటనే ఆ యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతావు కదా. అందుకని వేరేగా ఆలోచించరాదు. ఇంద్రియములను ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి. ఇంద్రియములను బాహ్యంలో నువ్వు వాడవలసిన ఆవశ్యకత లేదు. నువ్వు వాడినా వాడకపోయినా జరగాల్సింది జరుగుతూనే ఉంది. నువ్వు వాడటం వల్ల ఇంకా నీకు బాధ ఇంకేవో ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఇంద్రియములను అంటే ఆ శక్తిని నీవు సాధన ఎందు వినియోగించటం వల్ల చక్కగా శీఘ్రముగా ఆ యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతావు. అమ్మా. ప్రతి జీవి యందు ఆత్మానాత్మ యుద్ధము, ధర్మ అధర్మ యుద్ధము కొంత పరిమితిలో జరుగుతూ ఉంటుంది. సాధకుడు దైవ సంబంధ బలము కింద సేకరించుకొనుచుండా అటు మాయ అంటే అవిద్యయు తన సైన్యము ఇంద్రియములను, విషయాదులను, వాసనలను పంపిస్తుంది. అంటే ఇది ఒక చిన్న ఇదిగా చెప్పారు, అంత అక్కర్లేదు. ఎందుకంటే మీకు బోధ చాలా జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు అజ్ఞానం గురించి భయపడటము, ఇంద్రియాల గురించి సమర్థింపులు చేసుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు. కాబట్టి బోధ సద్వినియోగము లేదా అనుగ్రహాన్ని మీరు అందిపుచ్చుకోవడము, సద్వినియోగం చేయడము అంటే అర్థము వీటన్నిటి యందు కాదు శ్రద్ధ. కేవలము సాధన యందే పరిపూర్ణమైన మనసును లగ్నం చెయ్యాలి. మనసా వాచ కర్మణ అద్వైతాన్ని ఆచరణలో పెట్టి తీరాలి. దైనందిన జీవితంలో ప్రయత్నపూర్వకంగా అద్వైతాన్ని ఆచరించి తీరాలి. అదే మీ యొక్క తక్షణ ధర్మము, కర్తవ్యము, ఇంకా ఏది చెప్పుకున్నా. కాబట్టి ఇక్కడ పరమాత్మ ముందు నుంచి చెప్పారు కాబట్టి ఇవన్నీ మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళారు అనుకోండి, మళ్ళీ ఎప్పటికి తేలుతారు. మీరు వెనక్కి వెళ్ళినా మీ యొక్క వయస్సు వెనక్కి వెళ్ళదు. అవునమ్మా. అందులో ఏదో చెప్పినట్టుగా భర్తను బతికించాలి అంటే ఏ భర్తను బతికించాలని అడిగాడు ఆయన. కాబట్టి ఆ మరణించిన భర్తను ఎలా బతికిస్తారు? కాబట్టి ఆ కోరికే అనవసరమైన కోరిక. ఎందుకంటే అది శరీర ధర్మం నశిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు కూడా సాధన యందు తత్పరత కలిగి ఉండాలి తప్ప అనవసరమైన విషయాలను పెట్టుకుంటే సమయం మీకోసం ఆగదు గాక ఆగదు. బాగా గుర్తుపెట్టుకోండి. సమయం జరిగిపోతూనే ఉంటుంది తప్ప వయస్సు పెరుగుతూనే ఉంటుంది తప్ప మీరు ఎంత తగ్గించి చెప్పినా వయస్సు తగ్గదు. కాబట్టి మళ్ళీ అర్జునుడికి చెప్పాడు కదా, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ మేము అక్కడి నుంచి మొదలెడతామండి అంటే పరమాత్మ మీకు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాడు. ఈ 2 ఏళ్లది కూడా తీసుకెళ్ళాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క సెకండ్ కూడా వెనక్కి ఇవ్వడు ఆయన. ఎందుకంటే మీరు ఎంత వృధా చేశారో ఆయనకు కూడా తెలుసు. తెలియక ముందు వృధా చేశారు, దాని గురించి ఆయన మాట్లాడు. తెలిసిన తర్వాత కొంత తెలిసిన తర్వాత బాగా తెలిసిన తర్వాత ఎంత వృధా చేస్తున్నారో ఆయనకు అన్ని లెక్కలు ఆయన దగ్గర ఉంటాయి. కాబట్టి ఇంకా మీరు సమయాన్ని అలాగే ఏదో సమర్థింపులతోటో ఇంకో దాంతోటో వ్యర్థం చేస్తే ఆయన ఎందుకు ఇస్తాడు మీకు సమయం? ఎవరైతే సమయాన్ని ఆ దుర్వినియోగం చెయ్యకుండా సద్వినియోగం చేస్తూ సాధన యందే తత్పరులై బాహ్యమైన విషయాల పట్ల ఏ మాత్రము కూడా ఉత్సుకత లేకుండా ఏది జరగాలో అదే జరుగుతుందన్న దృఢ నిశ్చయంతో ఎవరైతే ఆచరణ పెడతారో అద్వైతాన్ని వారికి సమయాన్ని ఇస్తాడు. అంతే తప్ప హాయిగా
జల్సాలు చేసేసుకుని సమయాన్ని అటు చేసి ఇటు చేసి సమర్థింపులు చెప్పుకుని ఏం చేస్తామంటే మధ్యలో జారిపోతామంటే ఎప్పుడు విఘ్నాలే, అందుకని అసలు సాధనే మానేశాను. ఇలాంటి వాళ్ళకి ఆయన ఇవ్వడు, అందులో సందేహం ఏం లేదు. దీని గురించి కూడా చాలా సార్లు మీకు చెప్పబడింది బోధలో. కాబట్టి ఇంకా మేము అలాగే సమయాన్ని వృధా చేస్తాము అంటే చేసేదేం లేదు. భజన ఇంకా అంతే, మళ్ళీ జన్మలే తప్పవు అవి. ఏ జన్మలు వస్తాయి అంటే ఆ దానికి కూడా మీకు ఎక్కడ ఆయన క్లూ ఇవ్వలేదు. మళ్ళీ ఎందుకంటే మీ చిట్టా తెలియాలి కదా. ఎప్పుడైతే అజ్ఞానం ఉన్నప్పుడు, జ్ఞానం తెలియబడక ముందు మీరు చేసిన పాప పుణ్యాలన్నీ లిస్టు తీయాల్సి వస్తుంది. కాబట్టి దాని ప్రకారం మీకు మళ్ళీ జన్మలు ఉంటాయి తప్ప ఈ సాధన ఫలితంగా మీకు మళ్ళీ అక్కడ ఏదో మారుస్తాడు అనకండి. ఎందుకంటే సాధన ఫలితం ఎంత ఉంటుందో మీకు అవగాహన ఉన్నా లేకపోయినా అంత మాత్రమే ఇస్తారు. ఇక్కడ మనం భావించడానికి లేదు. మనం సాధన చేస్తాం కాబట్టి మనకు ఉత్తమ జన్మ వస్తుందండి, అప్పుడు రమణ మహర్షి లాగా 15 ఏళ్లకే మనం పొందొచ్చు అలాంటి అనవసరమైన ఆలోచనలు చేయకండి. అలాంటి వాడు మూర్ఖుడు అంటారు. ఎందుకంటే ఉన్న సమయాన్ని వృధా చేసుకొని వచ్చే సమయానికి ఎవరు ఎదురు చూడరు. అదేదో ఆకాశంలో మబ్బులు చూసి ఒక ఆవిడ నీళ్ళని ఖాళీ చేసేట నీళ్లు పట్టుకుందాం, అలా ఎవరు చేయగలరు? మూర్ఖత్వం. వాన పడ్డాక అప్పుడు పంపులు ఇంటికి పంపులు వదులుతారు కదా 2 రోజులకు ఒకసారి, వచ్చాక నీళ్లు ఖాళీ చేయాలి, ముందర పారిపోసి కూర్చుంటారా? అది మూర్ఖుడు. అలా కాబట్టి సమయం మించిపోక ముందరే అరే నువ్వు ఎప్పుడు పొందుతావో ఆ క్షణం నుంచే నువ్వు పరమానందంగా ఉండొచ్చు అని చెప్తుంటే ఎప్పుడో చివరిలో పొందొచ్చులే అని తాత్సారం చేస్తే చెప్పేదేముంది? ఏమీ లేదు. వాడికి జన్మలు వస్తాయి అంతే. ఇదేం హెచ్చరిక ఇంకోట అంటే వాడు అనుభవించేది అదే, దాంట్లో హెచ్చరిక ఏముంది? ఎవరికి హెచ్చరిక చేస్తారు? మాట వినేవాడికి హెచ్చరిక చేస్తారు. ఒరే ఎలాగో చేస్తున్నావు కాస్త చేసుకోరా, తొందరగా ఇదవుతుందని చెప్తాడు. అంతేగాని అసలు ఏమి చేయని బతకిస్తే ఏం చెప్తారు? వాళ్ళకి చెప్పినా వృధానే. ఎందుకంటే వాడు సమర్థింపులు సమయాలు ఇదంతా కాలయాపన చేస్తున్నాడు. చదివే పిల్లాడికి మాస్టర్ అవన్నీ చెప్తూ ఒరే నువ్వు ఇలా చేసుకోరా, లేదంటే అనవసరంగా ఇదవుతుంది, పరీక్షలో మార్పులురా అని వాళ్ళకి హెచ్చరికలు చేస్తూ ఉంటారు. చదువుకొని వాడికి ఒకటేసారి నువ్వు ఎలాగో ఏమి చేయవో వదిలేస్తారు. వాడు ఊళ్ళల్లో చదివే పిల్లల గురించే మాస్టర్లు పట్టించుకుంటారు. చదవని పిల్లవాడి గురించి అసలు ఏం పెద్ద పట్టించుకోడు, ఎందుకంటే వాడు ఎట్లాగో చదవదు. అందుకని మాస్టర్లు పాఠం చెప్పేటప్పుడు కూడా ఎవరు బాగా శ్రద్ధగా చదువుతారో అంటే దానిని ఆచరణలో పెడతారో వారి వైపు చూసే పాఠం చెప్తారు. ఇది అందరూ గమనించే ఉంటారు ఈ విషయం. కాబట్టి ఇదే జరుగుతుంది. అంతేగాని శ్రద్ధ భక్తులు లేని వారి వైపు ఎందుకు చూస్తారండి? ఎందుకంటే వాడు ఎట్లాగో శ్రద్ధగా వినడు, అందుకని వాడిని అసలు చూడరు, వాడిని తిట్టి కూడా వేస్తే. అలా కొన్నాళ్ళకి జాబితా మారిపోతుంది. అందుకనే బ్యాక్ బెంచర్స్ అంటారు, ఫ్రంట్ బెంచ్ బ్యాక్ బెంచ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నీకు ఆ యొక్క పట్టుదల ఉండాలి, శ్రద్ధాభక్తులతో వినాలి అని ఉండాలి. ప్రవచనం వినేటప్పుడు వెనక్కి కూర్చుంటారు అనుకోండి, ముందర వాళ్ళకి వేరే ప్లేస్ ఇచ్చి, అంటే నీకు శ్రద్ధ లేదని అర్థం. శ్రద్ధ ఉన్నవాడు ముందరే కూర్చుంటారు. నేనెప్పుడు వెనక కూర్చునేదాన్ని, ఎందుకంటే వెనకంటే అందరు అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఏదో మాట్లాడతారు, కదులుతారు ఇలాంటివి. కాబట్టి అలా అంటే నీలో శ్రద్ధ ఉండాలి అంతే తప్ప ఆ శ్రద్ధతోటి నువ్వు ఆచరణలో పెట్టగలుగుతావు. శ్రద్ధ లేని ఆచరణ ఎలా పెడతారండి? శ్రద్ధ లేని ఆచరణలలో ఉంటాయి. శ్రద్ధాభక్తులు ఆ దృఢత్వము ఆ పట్టుదల ఉంటేనే కదా, లేకపోతే ఎలా అవుతుంది? కాబట్టి ప్రయత్నపూర్వకంగా అద్వైతాన్ని ఆచరణలో పెట్టి తీరాలి. ఆచరణలో పెడతానమ్మా తప్పకుండా. నిగ్రహించబడక మిగిలి ఉన్నాను, అది ప్రమాద హేతు. కాబట్టి అన్ని ఇంద్రియములను లెస్సగా వశపరుచుకోవాలి అని ఆదేశించారు పరమాత్మ. కుండకు ఒక్క కిల్లి ఉన్నను నీళ్ళన్నీ కారిపోతాయి కదా, ఏ ఒక్క కిటికీ తెరిచి ఉన్నను దీపం ఆరిపోతుంది కదా. కానీ కాబట్టి అందరూ కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎవరు నిర్ణయించుకున్నవాడు, దృఢత్వం లేనివాడు ఏం నిర్ణయించుకుంటాడు? దృఢత్వం ఉన్నవాడే నిర్ణయించుకుంటాడు. దృఢత్వం లేనప్పుడు కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఇంద్రియములన్నిటినీ విషయములపైకి పోనీయక నిగ్రహించుట, మనస్సును ఆత్మ యందు సంలగ్నము చేయుట. లగ్నము చేయటం కాదు, సంలగ్నము. శ్రద్ధ ఉన్నవాడే సంలగ్నం చేస్తాడు. శ్రద్ధ లేనప్పుడు
వాడు అన్ని కూడా చేయలేము. చూసుకుంటుంటాడు. అందుకని ఇంకా సాధన చేయలేదండి, ఇవాళ కుదరలేదండి, ఇలా అండి అలా అండి అని ఏవో చెప్తూ ఉంటాడు కథలు. ఎందుకని వాడు సంలగ్నం చేయలే. లగ్నమే చేశాడంటే వాడికి సమయం దొరికినప్పుడు, ఇష్టమైనప్పుడు, ఏవి అడ్డం లేవని అనుకున్నప్పుడు, అడ్డాలన్నీ మీకు మీరు ఏర్పరచుకున్నవే. అడ్డం ఎక్కడా లేదు. మనసుతో సాధన చేస్తున్నారు. మనసుకి ఏం అడ్డం అండి? ఏది అడ్డం లేదు. లేదమ్మా, ఇంకేం అడ్డం లేదు. బాహ్యమైనది ఏది అడ్డం లేదు. బాహ్యమైన మీ పనులు మీరు చేస్తూ కూడా చేసుకో మీరు అభ్యాసం చేస్తే, ప్రయత్నం చేస్తే దృఢంగా ఏ పని చేస్తున్నా లోపల సాధన జరిగే తీరుతుంది. కాబట్టి ఆత్మ యందు సంలగ్నం చేయాలి. దృశ్యమును నిరోధించుట, దృక్ స్వరూపాన్ని ఆశ్రయించుట రెండూ అవసరమే. మొదటిది ఒక దృశ్యాన్ని మాత్రం నిరోధిస్తే ప్రయోజనం ఏమున్నది? కాబట్టి అంటే దృశ్యరహిత స్థితి గాఢ నిద్రలో మనుషకు కలుగుతున్నది కదా. కాబట్టి దానితో పాటు ఆత్మ యందు నిలకడ, ఆత్మ ధ్యానం కూడా ఉండాలి. కాబట్టి అప్పుడే జీవనకు శాంతి కలుగుతుంది. విషయ విరక్తితో పాటు ఆత్మ చింతన తప్పక ఉండాలి. కాబట్టి వాసనాక్షయము, తత్వజ్ఞానం రెండు ఆవశ్యకములే అని సాధకుడు గుర్తించాలి అనేది ఇప్పుడు మీకు కొత్తగా చెప్పక్కర్లా, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే విషయములు పట్టుకున్నప్పుడు సాధన జరుగుతుందా లేదా అనేది మీకు చాలా అనుభవం. అమ్మా అందులో ఏమీ సందేహం లేదు. విషయములు అవునమ్మా. పట్టుకున్నప్పుడు సాధన చేయగలుగుతున్నారా? సాధన చేయలేము. మాత్రమే అద్వైతాన్ని ఆచరణలో పెట్టడం లేదు. మీరు ఎప్పుడైతే విషయములందు రమిస్తున్నారో ఆ విషయములను గురించి ఆలోచించండి, విషయంలో ఉండండి, ఏదన్నా కానివ్వండి అక్కడ. అంటే మీరు ఎప్పుడైతే ఆ విషయముల పట్ల అనురక్తితో ఉన్నారో, ఏదైనా సరే విషయం అంటే ఇక్కడ సర్వము వస్తాయండి, బంధము అన్ని, డబ్బులు కాదు, ఏదైనా వస్తాయి అక్కడ. విషయము అనగానే ప్రాపంచికం. ఆ ప్రాపంచికంలో మీరు ఎప్పుడైతే అనురక్తితో ఉంటారో అప్పుడు మీరు అద్వైతాన్ని ఆచరణలో పెట్టరు. అద్వైత ఆచరణ లేదే సాధన జరగదు. కాబట్టి మర్చిపోతున్నానంటారు, ఎప్పటికో గుర్తొస్తుందండి, నామం మర్చిపోయానండి అన్నారు. మీరు మర్చిపోవడం అంటే అర్థం ఏంటి? వేరే దాన్ని పట్టుకున్నారు కాబట్టి దీన్ని వదిలేస్తారు. అమ్మా అరే అది వచ్చినా నువ్వు దీన్ని వదలకరా అని చెప్పిన మాట, అందుకని ఇది వెళ్ళిపోయింది. ఎందుకు? దాని అనురక్తితో పట్టున్నారు. కేవలం ఇష్టం కాదు, బాగా ఇష్టంతో ఆ విషయం ముందు రమిస్తున్నారు. కాబట్టి ఏమైపోయింది? దేని మీద ఇష్టం ఆటోమేటిక్ కదండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, సొంత పిల్లలు కావచ్చు, పక్క పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇద్దరు పిల్లలు అక్కడ ఉన్నారు, లేకపోతే 2 స్వీట్లే ఉన్నాయి అనుకుందాం. పోనీ ఏది బాగా ఇష్టమో దాని ఇందే పెట్టుకుంటారు కదా, రెండోది వదిలేస్తారు కదా. అమ్మా అదే విధంగా అవును. ఇక్కడ 2 విషయాలు, ఒకటి బాహ్య ప్రపంచము, రెండవది ఆత్మ. ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మము ఉన్నది. బ్రహ్మాండమైన వస్తువుని పట్టుకుంటే నువ్వు బ్రహ్మాండంగానే ఉంటావు. అలా బ్రహ్మాండమైన విషయాన్ని పట్టుకోకుండా ఏదైతే నశిస్తోందో ఇక దానికి ఏం పేరు పెడతారు? నశించేదానికి ఏది పెట్టినా వేస్టే. ఆ నశించని దాని యందు మీరు కనుక ఆ ఇష్టమో అనురక్తో, అంటే వేరేది దృష్టి పక్కకు పోనీయకుండా, దృష్టి ఆ ఆత్మ వైపు పోనీయకుండా దీని అందే ఉంటే ఇక ఆత్మను మర్చిపోక ఏమవుతుంది? అందుకని ఏమంటారు? ఏమంటే అసలు మర్చిపోయానంటే ఒక గంట తర్వాత నామం గుర్తొచ్చింది, అయ్యో అనుకున్నాను అంట. గంట వరకు మీరు అందులో ఎంత రమించారో అది గుర్తు చేసుకోండి. అంతేగాని ఇక్కడ సానుభూతిని ఆశించరాదు. గురువుగారు ఎంత ప్రయత్నం చేసినా నాకు ఒక గంట వరకు మధ్య మధ్యలో అని అంటే, ఇక ఇప్పుడంటే నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని సానుభూతి చూపించను. ఎందువల్ల? ఇంకా సానుభూతి చూపిస్తే ఇంకా మీరు ఎప్పుడు పొందుతారు. అమ్మా ఇంకా ఎందుకంటే సమయము ఒక్కొక్కరికి కొత్త సమయమే నిర్దేశించబడింది. ఎవరి సమయం ఎంతో మీకు తెలియదు. గురువులు అవి చెప్తారా? అది కాదు కదా ఆవశ్యకత. అర్థం. గురువులు హెచ్చరిస్తారు, అందరికీ కలిపే హెచ్చరిస్తారు. అవునమ్మా చాలా గోళ గందరగోళాలు ఉంటాయి, కానీ దాని యందు మనసుకు పెట్టకురా నువ్వు, కేవలం దీని యందు పట్టు. ఆ గందరగోళాలు ఎందుకు వచ్చాయి? నీళ్ళు దృఢత్వం, అంటే నీలో దృఢత్వం పెంచడానికి వచ్చాయి. నువ్వేం చేస్తున్నావు? గందరగోళాన్ని పట్టుకుంటున్నావా, సాధనను పట్టుకుంటున్నావా, ఆత్మను పట్టుకుంటున్నావా? ఇక్కడ ఇప్పుడు తెలిసిపోతుంది నీ యొక్క కెపాసిటీ, ఏది బలవత్తరమైనది అని కాకుండా నీకు ఏది ఇష్టమైనది అని. ఇక్కడ మనం ఇంద్రియాలు బలవత్తరమైనవి అది అని అనడానికి లేదు మీతో, ఎందుకంటే మీకు బోధ అంతా జరిగిపోయింది. మీరు పట్టుకున్నారు అంటే బాహ్యాన్ని,
అందులో మీరు ఇష్టమయ్యే పట్టుకున్నారు, అందులో సందేహము లేదు. అది పట్టుకున్నా కూడా నాకు సాధన చెయ్యగలుగుతున్నాను అన్నవాడు పట్టుకున్నాను అన్నాడు. అలా జరిగిపోతున్నాయంటే దాని అంటే నాకు అసలు ఏదో జరిగిందండి అంటారు. ఎందుకంటే వాడు పట్టుకోలేదు కాబట్టి, దాని ఎంత ఇది లేదు కాబట్టి, దాని గురించిన ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు వాడి దగ్గర. అంతే. ఎవరైతే పట్టుకున్నాను జారిపోయింది అన్నవాడు అది కరెక్ట్, వాడు పట్టుకున్నాడు కాబట్టే ఇది జారిపోయింది. నువ్వు ఇది పట్టుకో, అది జారిపోయింది. రెండు విషయాలు, ఒకటి పట్టుకుంటే రెండోది వదిలేసినట్టే కదా. నువ్వేం చేసావు? ఏది పట్టుకోకూడదో అదే పట్టుకున్నావు కాబట్టి ముఖ్యమైనది జారిపోయింది. అందుకని నీకు గుర్తు రాలేదు. ఎప్పుడు గుర్తు వస్తుంది? దాని నుంచి ఏదో బాధో లేకపోతే ఏదో అయ్యి, లేదా గురువు గుర్తొచ్చో, లేదా ఏదో జరుగుతుంది. అప్పుడు అరే నామస్మరణ చేయలేదు ఇప్పటి వరకు అని. అమ్మ. కాబట్టి ఇక్కడ దోషాలన్నీ అంటే అర్థం విజ్ఞానాలండి, ఇంకోటనండి, ఏదైనా సరే ఇప్పటి వరకు మీరు బాధతో చెప్పబడుతున్న ఈ యొక్క ఆరోపణలన్నీ జారిపోతుంది. ఆ ఒక్క విషయము, ఇంకోటి విషయం, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కదా చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మీవే, మీ సొంత అభిప్రాయములే. మీరు దాని యందు అనురక్తి కలిగి ఉన్నారు. ఎలా అనగలుగుతున్నాం మరి? నువ్వు అది జారిపోయిందంటే అర్థం ఏంటండి? ఏది జారిపోతుంది? ఇష్టం లేదే కదా ఎప్పుడైనా జారిపోతుంది. ఇందులో ఏం సందేహం లేదు. ప్రతి జీవి కూడా తనకి ఇష్టమైనవే ముందు పెట్టుకుంటారు, ఇష్టం లేని వెనక్కి పెడతారు. కంచెల్లో వడ్డన చేస్తే కూడా ముందు ఇష్టమైనవి తింటాడు, తర్వాత ఇష్టం లేని కలుపుకుంటాడు, పక్కకు దోసేస్తాడు వాటిని ఫస్ట్. చిన్న పిల్లలు కూడా అంతే, వాళ్ళకి ఏది ఇష్టమో దాన్నే వాళ్ళ ఆచరణలో పెడతారు. మరి మీకు ఇప్పుడు తెలిసింది ఏది, దేని యందు ఇష్టం కలిగి ఉండాలి, ప్రయత్నపూర్వకంగా ఇష్టం కలిగి ఉండాలి, దేని యందు ప్రయత్నపూర్వకంగా అయిష్టంగా ఉండాలో మీకు తెలుసు. తెలిసిన తర్వాత కూడా దాన్నే పట్టుకుని ఇది జారిపోయిందండి, లేదు నాకు చాలా ఇష్టము అంటే మీ మనస్సు మీకే సాక్షి. ఆత్మ మీలోనే ఉంది, బయట ఎక్కడో లేదు. కాబట్టి దాన్ని మోసం చేయగలుగుతారా? గురువుని మోసం చేయగలుగుతుంది వస్తుంది కానీ ఎవరిని మోసం చేయగలుగుతారండి? అమ్మా. ఎవరిని చేయలేరు. జరిగేది ఏంటి? మీకు మీరే మోసపోతున్నారు. మోసపోయి సమయం అంతా దుర్వినియోగం. అద్భుతమైన అమృత పాఠాన్ని ఆయన ఇచ్చాడు, అనుగ్రహాన్ని ఎంతో సులభంగా పొందవచ్చురా. కొంత సమయాన్ని కేటాయించు, కొంత సమయం కేటాయించు, మనసా వాచా కర్మణ నువ్వు పొంది తీరుతావు. ఏం నష్టం లేదు. గురువుగా నేను అన్ని అసలు వదిలేసి కేవలం సాధన చేస్తున్నా అనండి, గురువు ఒక్క పని చెప్పరు. రోజు గురువు చెప్తున్నారు అసలు ఏ పని మీకు గుర్తురా? పని గుర్తురాదు అంటే కూర్చుని తింటమే అనుకోకండి. మీ ధర్మంగా మీరు ఇంట్లో గృహస్థులైన వాళ్ళు చేయవలసిందే. ఆశ్రమానికి ఇక్కడ రమణ సన్నిధికి వచ్చినప్పుడు మీకు పనులు చెప్పారని నా ఉద్దేశం. అప్పుడు సూచన ఏంటే మిమ్మల్ని ఇచ్చేస్తాం. కానీ ఆ దృఢత్వం మీలో ఉండాలి కదా. ఆ దృఢత్వం లేదని పనులు చెప్పారు. ఇల్లు క్లీన్ చేయండి, ఇల్లు సరిగ్గా లేదని అన్నాళ్ళు చెప్పారా? చెప్పలేదు, పరీక్షించారు. ఏం చేస్తారో చూద్దాం. ఇటు సాధన లేదు, ఇటు శుభ్రత లేదు. అందుకని ఎట్లాగ సాధన లేదు కాబట్టి శుభ్రత చేయమని ఆనందంగా చేశారు కదా. గురుగారు నేను సాధన చేస్తానని ఏది ఒక్కరైనా అన్నారా? ఈ సత్సంగానికి వచ్చింది నేను కేవలం సాధనలో ముందుకెళ్ళడానికి లేదా సాధనలో పూర్ణత్వం పొందడానికి వచ్చాను అని ఒక్కరన్నా గురువుతో నివేదిస్తారేమో, ప్రార్థన చేస్తారేమో అని ఎదురు చూస్తుంటాడు గురువు. కానీ బాహ్యంలోకి వస్తారు, బాహ్యంలోనే ఉంటారు, బాహ్యం నుంచి వెళ్ళిపోతారు. అది జరుగుతుంది. అలా జరగకూడదు. గురువు మధ్య మధ్యలో ఇలా హెచ్చరిక చేస్తూ ఉంటారు. ద్వైత భావం కలవారు సగుణ ఆరాధకులు అంటే ఒక రూపాన్ని ఆరాధించేవారు కాబట్టి వారికి నచ్చిన దైవాన్ని మనస్సున సంలగ్నం చేసుకుంటారు. అప్పుడు ఆత్మరూపంలో తమ హృదయం అందే ఆ దైవం ఉన్నాడని తెలుసుకోవాలి. ద్వైతము నుండి అద్వైతానికి రావాలి, కానీ అది సమయం పడుతుంది. అంత తొందరగా రావటం కష్టం. వచ్చినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఎందువల్ల? ఒక భయం, ద్వైతాన్ని వదలడానికి ఒక భయం, దేహానికి పాపం చుట్టుకుంటుందేమని ఒక భయం. నువ్వు పాపరహితుడు కావడానికే అద్వైతము అన్నది బోధపడలేదు.
కాబట్టి ఆరాధన తప్పని చెప్పటం లేదు, కానీ అక్కడ నుంచి అద్వైతానికి నువ్వు రావాలి అంటే సమయం పట్టవచ్చు. ఎందువల్ల నువ్వు ఆరాధన ద్వైతంతోనే చేస్తున్నావు, ద్వైతంగా ఉండిపోతున్నావు. ఎప్పుడైతే నీవు తప్ప అన్య శరణము లేదు అని ఆ అంటే మీరు ఆరాధించే పరమాత్మ దైవం అది ఎవరైనా కావచ్చు, సర్వస్వ శరణాగతి పొందారా, అన్ని ఆ పరమాత్మకే ఆపాదిస్తున్నారా, మీకు మంచి జరిగినా ఆయన చేశాడు, చెడు జరిగినా ఆయనే చేశాడు, మీ శక్తియుక్తులు ఏదైనా కానివ్వండి బాహ్యమైనవి సర్వం ఆయనకు అర్పించారా, ఏది కోరకుండా ఉండటమే సర్వస్వ శరణ. మీరు ఆ దైవాన్ని ఏది కోరకుండా ఉండగలుగుతున్నారా? ఏది కోరట్లేదనండి, ఆ పరమాత్మ తీసుకొచ్చి పెడతాడు ప్రహ్లాదుడిలాగా. ప్రహ్లాదుడు ఎప్పుడు ఆయన ఇది కావాలి అది కావాలని కోరుకోలేదు, నువ్వు ఎలా చేస్తే అలా అన్నాడు. ఏది జరిగినా సరే అంతా నీ అనుగ్రహమే స్వామి, నాకు ఎటువంటి అంటే నాకు ఎటువంటి దుఃఖము గాని ఎటువంటి సుఖము ఆనందము గాని లేదయ్యా, నువ్వు ఏది ఇచ్చినా సరే అంతా నీ ప్రసాదంగానే భావిస్తాను అనగలగాలి. అమ్మా అట్లాగే ఉందమ్మా. కోరిక అనేది పెట్టుకోండి, కోరికలు ఆయనని కోరరాదు, ఎలాంటిదైనా సరే. మీ ప్రాణం పోతున్నా సరే మీరు స్వామి నన్ను రక్షించనకూడదు, నన్ను నీలో కలుపుకో అనకూడదు. అంతే. ఏమిటయ్యా ఎప్పుడు తీసుకుపోతావు నన్ను, ఇంకా నాకు బతకాలని లేదు అని అనకూడదు. ఆయన నీకు సమయం ఇచ్చాడు ఇంట్లో, అంటే ఆ ఒంట్లో నీకు ఓపిక ఇచ్చాడు, నామస్మరణ చేసుకునే శక్తి ఇచ్చాడు, బోధ కలిగించాడు. కాబట్టి దాని నుంచి అలాగా ప్రహ్లాదుడికి అందుకనే వచ్చి బోధ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు ఆయన సర్వస్వ శరణాగతి పొందారు. కాబట్టి ఏ సమయంలో అతనికి ఆత్మబోధ చేయాలో ఆ సమయం రాగానే పరమాత్మ వచ్చాడు, ఆత్మబోధ చేశాడు, వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ ఇక్కడ అర్జునుడికి కూడా స్వామి నాకు తెలియటం లేదు కదా, ఎందుకంటే మరి ప్రగల్భాలు పలికాడు అది ఇదని అన్నాడు కదా, సరే స్వామి అయితే నాకు అంతా బోధించి వివరంగా చెప్పన్నాడు, మొదటి నుంచి చెప్పన్నాడు, అంటే కర్మ నుంచి చెప్పవయ్యా అన్నాడు. అందుకని కర్మయోగం నుంచి స్టార్ట్ చేశాడు. కానీ ఇక్కడ కర్మయోగంలో నేను మీకు అన్ని కాదు, ఎందుకంటే మీరు కర్మయోగం దాటారు, మళ్ళీ కర్మయోగానికి వెళ్తే కష్టం కదా, సమయం వృధా అయిపోతుంది. అందువలన ఇది కూడా ఏవి స్వీకరించాలో అవే స్వీకరించి మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు ఎవరైనా భగవద్గీత దగ్గర పెట్టుకుని ఇదే ఉంది గురువు గారు అన్ని మార్చేసి చెప్పేస్తారన్నా నేనే చేయలేదు. మీకు ఏది బోధించాలో అదే బోధిస్తారు కదా. శిష్యుడి కన్నా గురువుకి తెలుసా, శిష్యుడికే తెలుసా గురువు గారు. గురువు బోధప్పుడు మీరు మీ దగ్గర కూడా ఆ గ్రంథాలను పెట్టుకుని చేస్తే గనక ఏ మాత్రం ప్రయోజనం లేదు, బోధ బుర్రకి ఎక్కనే ఎక్కదు, ఒక్క % కూడా ఎక్కదు, బాగా గుర్తుపెట్టుకో. కాబట్టి నేను అంటే ఇంతకు పూర్వం కూడా నేను చెప్పాను, రాయటం కానీ పుస్తకాలు పెట్టుకుని మీరు చూడటం కానీ చేస్తే బోధ అనేది మీకు అసలు 1% కాదు, 0.1% కూడా మీకు ఎక్కదు, 0.001 ఎక్కదు మీకు. శ్రద్ధగా విన్నవాడికే, శ్రవణము అంటే శ్రద్ధగా విన్నవాడికే బోధ అవుతుంది. కాబట్టి శ్రవణము మననము కూడా ఇదే చేయాలి, మళ్ళీ వెళ్ళి పుస్తకం చదవకూడదు. ఎందుకంటే మీకు అర్థము బోధ పెడితే ఇంక బోధ ఎందుకంటే అక్కర్లేదు కదా, అప్పుడు మీరే చదువుకొని బాగుపడతారు. గురువు ఆవశ్యకతను ఎందుకు చెప్తారండి, ఎక్కడికి వెళ్ళినా గురువు ఆవశ్యకత కావాలని ఎందుకు చెప్తున్నారు? బోధలో అద్వైతానికి గురువు అత్యంత ఆవశ్యకమని ఎవరికి చెప్తున్నారు? సర్వస్వ శరణాగతి పొందలేదు, అది సెక్షన్ వేరు. మీరు సర్వస్వ శరణాగతి పొందలేదు కాబట్టి కనుక మీకు బోధ లభిస్తుంది, గురువు లభించాడు. మీకు సర్వస్వ శరణాగతి మీరు పొందుంటే మీకు గురువు యొక్క ఆవశ్యకత ఎందుకున్నది, బోధ ఆవశ్యకత ఎందుకున్నది? అది లేదు కాబట్టి మీకు వచ్చారు కదా. అప్పుడు శ్రవణం సరిగ్గా చేయాలి, మననం కూడా అదే చేయాలి, ఏది చెప్పారో అదే మరల వింటే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే మీరు పుస్తకం చదువుతారు, మీ బుర్రలో అంటే మీ పరిమిత బుద్ధి ఇంకో అర్థం చెప్తుంది. కాబట్టి గురువు చెప్పిన అర్థం కన్నా మీ అర్థమే మీకు నచ్చుతుంది, సహజం కదా జీవుడికి. ఎందుకంటే ఎవడైతే ద్వైతంగా తను చదువుకుని అర్థం చేసుకున్నప్పుడు గురువు చెప్పిన అర్థంకి టాలీ చేసుకుంటాడు, అప్పుడు వాడికి అది నచ్చదు, సహజం అది. కాబట్టి వాడు ఇంకేం బాగుపడతాడు, ద్వైతంలోకి వెళ్ళిపోయాడు. ఆ ద్వైతం వాడిని ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసు కదా, ఇక చెప్పట్లేదు. కాబట్టి అద్వైత బోధ జరుగుతున్నప్పుడు కేవలము ఏది బోధ చేస్తున్నారో దాని అందే శ్రద్ధ కలిగి ఉండాలి. ఇక్కడ సందేహాలు వస్తే అడగండి, అందులో ఏమి మొహమాట పడకలే,
అది ఎంత చిన్నదైనా సిల్లిదైనా ఇంకోటైనా సందేహ నివృత్తి చేసుకోండి. అలాగే ఏది అలాగే. పర్వాలేదు, పక్కవాళ్ళు నమ్ముతారా గురువు నమ్ముతారా అని నీకు తప్పకుండా. అనవసరం. నీ సందేహాన్ని నువ్వు తీర్చుకుంటేనే ముందుకు వెళతావు. కాబట్టి సందేహాన్ని తీర్చుకోవచ్చు. కానీ మన సత్సంగంలో ఏంటంటే సందేహాలు వచ్చేవాళ్ళు చాలా తక్కువ. సందేహాలే రావు, అదేమిటో వాళ్ళు. నాకు చాలా ఆశ్చర్యంగాను ఒక రకంగా పోనీలే వీళ్ళకి సందేహాలు లేవని. కానీ సందేహం లేని వాడు మరి ఎందుకని ఇంకా దృఢత్వం పొందట్లేదో, తాత్సారం ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఎందుకంటే మీకు సందేహాలు లేవు, సందేహాలు అడగటం లేదు అంటే అవగాహన అయ్యింది, ఆచరణ పెట్టాలి. మరి ఆచరణ ఎందుకు పెట్టట్లేదో తెలియదు. ఏం చేస్తాను, నాకు ఆ విషయం నాకే బోధపడుతుంది. సందేహాలు లేవు, దృఢత్వము లేదు. ఉంది దృఢత్వం అయితే ఎందుకు పొందట్లేదు? ఇవి నాకు పాపం ఆన్సర్ లేని ప్రశ్నలు. నాకు ఏం చేస్తాను చూద్దాం ఎప్పటికి దొరుకుతాయి. ఇక తర్వాత దొరికే ఉపయోగం అండి, ఎప్పుడు దొరకాలి అప్పుడే దొరకాలి కదా. ఒకటో క్లాసు ప్రశ్న సమాధానం రెండో క్లాస్కి వచ్చాక రాయకూడదు కదా, అప్పుడు తెలిసిందని. రాయకూడదమ్మా. ప్రశ్న సమాధానం అప్పుడే రాయాలి, ఇప్పుడు వాడికి మార్కులు వస్తాయి, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్. అక్కడ రాయకుండా అప్పుడు ఏదో చేసేసి ఏదో పాస్ అయ్యండి అనిపించి రెండో క్లాస్కి వెళ్ళాక ఏమంటే ఇప్పుడు నాకు బాగా తెలిసింది నేను రాసొస్తా ప్రశ్న మార్కులు ఏంటంటే వేస్తారా? వెయ్యరమ్మా. లేదమ్మా. ఇది అంతే. అందుకని నాకేమి సమాధానాలు నాకే నేనే చేసుకుంటే సమాధానాలు ఎప్పుడు కావాలో అప్పుడే రావాలి కదా. ఒకటో తరగతి ఉంటాను నేను. అలా కాబట్టి మీ ఇష్టం అది. మీకు సందేహాలు వచ్చినా మీరే, సందేహం తీర్చుకున్నా మీకే, దృఢత్వం కలిగిన మీరే స్థిత ప్రజ్ఞలు అవుతారు. అవును అంతేగాని ఇక్కడ గురువుకి ఏమన్నా లిస్టులు ఉన్నా ఏంటండి, ఇంతమందిని స్థిత ప్రజ్ఞలు చేశారు కాబట్టి వీళ్ళకి బిరుదు ఇవ్వాలని ఉందా? లేదమ్మా. అది. లేదమ్మా. అంటే అద్వైతంలో అలాంటివి ఏమీ లేవు, గురువులకు అసలు అలాంటివి ఏమీ లేవు. ఎవరు వచ్చినా బోధ చేస్తారు. మీరే ఏమిటి గురువు గారు అని పట్టుకుంటే వాళ్ళని కోపడుతూ కూడా కోపడతారు. మరి ఏం చేస్తారు, అవసరమైనప్పుడు కోపడకపోతే అలా కోపడుతుంది. కోపడినా కూడా హాయిగా ఉంది అనుకునే వాళ్ళు ఇంకేం చేయలేరు, వాళ్ళ బాగుపడరు. రకరకాలు. అందరు ఒక రకంగా ఎలా ఉంటారు? ఉండరమ్మా. ద్వైతం నుండి అద్వైతానికి, సగుణము నుండి నిర్గుణముకి మారాలి. కాబట్టి రూపం నుంచి రూపరహితానికి వెళ్ళాలి. అందుకని సాధన మొదటిలోనే మనం గనక మీరందరూ నన్ను కలపకండి, మీ అందరూ కూడా ఆ యొక్క విగ్రహారాధన అనంటే రూపధ్యానాన్ని మానేస్తే సగుణం తొందరగా చిక్కుతుంది మీకు. అంటే అక్కడ ప్రహ్లాదుడు రూపధ్యానం కాబట్టి అతనికి కొంత సమయం పట్టింది. ఆ సమయం వచ్చే వరకు ఆయన ఆత్మబోధ చేయలేదు, ఆ తర్వాత ఆత్మబోధ చేశారు. అది సరే. కాబట్టి ఎంతో కష్టపడి ఆత్మజ్ఞానము ఆత్మస్థితి సంపాదించుకొని చుండినను, అంటే సాధన చేయుచుండను. సాధన చేస్తున్నారు, అందులో ఏ సందేహం లేదు, నాకు కూడా సందేహమే లేదు. మీరు చేస్తున్నారు, చేస్తూ ఇంద్రియములను విచ్చలవిడిగా విషయముల పైకి పోనిస్తా అంతా వృధా అయిపోలేదు, శక్తి అంతా. అదే చెప్పేది. అందుకని సాధన ఎందుకు పెట్టి కొన్ని రోజులైనా సరే, అసలు ఎక్కువ రోజులు అక్కర్లా, ఒక్క రోజు చాలు, కొన్ని గంటలు చాలు. మీరు బాహ్యాన్ని పూర్తిగా నిరోధించి మీరు సాధన చేస్తే, కానీ ఎక్కడ అదే వచ్చిన బాధ. ఆ బాహ్యాన్ని అసలు ఒక గంట 2 గంటలు నిరోధించమంటేనే మీరు కుదరట్లేదు అంటున్నారు. ఇక మరి గంట 2 గంటలు కూడా మేము బాహ్యాన్ని నిరోధించమంటే మరి స్థిరత్వం ఎప్పుడు లభిస్తుందండి? తెలియదు నాకు. కాబట్టి విచ్చలవిడిగా విషయంలో పైకి పోనిచ్చుచున్నచో సంపాదించిన శక్తి వ్యర్థమైపోగలదు. కాబట్టి పొలంలో నీళ్లు పడుతున్నప్పుడు అక్కడక్కడ కన్నాలు ఉంటాయి కదా, ఆ నీరు ఉంటున్నప్పుడు అందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. చెప్పలే, చిన్న కుండలో ఎన్ని నీళ్లు పోస్తే పడగా అది నిండుతుందా? కాబట్టి ఇక్కడ సాధన చేస్తున్నారు, విషయాల వైపుకి వెళ్తున్నారు. అందుకని ఇదంతా ఎందుకంటే విషయాల పైకి వెళ్ళే సమయం ఎక్కువైంది, సాధన తక్కువైంది. అయ్యే కాదండి మేము ఉద్యోగాలు చేస్తున్నామండి అనవచ్చు. నేను ముందే చెప్పాను,
ఉద్యోగానికి సెలవు పెట్టైనా ముందు సాధన చేయండి. మనసుతో ఊపిరి ఎలా జరుగుతుందో సాధన అలా జరిగే వరకు ప్రయత్నం చేయండి. అది ప్రయత్నం చేయలేదు కాబట్టి మీకు ఇక్కడ సందేహాలు, సందేహం అని కాదు, సమర్థింపదు. కాబట్టి ఇది ఎందుకని చేయకూడదు? మీరు ప్రయత్నం చేయండి. ఇంట్లో ఉన్నప్పుడు కూర్చుని టీవీ చూస్తున్నప్పుడైనా లోపల సాధన జరుగుతోందా లేదా, పనిచేస్తున్నారు, సాధన జరుగుతోందా లేదా, అలా దృష్టిని పెట్టి మీరు లోపల కనుక మనసుతో సాధన చేస్తే ఆఫీస్ పని ఎప్పుడు అడ్డం కాదు. కట్టెలు కొట్టేవాడిని ఆయన తీసుకున్నప్పుడు అలా అని మీరు మధ్య మధ్యలో అని కాదు, మీ సాధన జరుగుతూనే ఉంటుంది. ఇంత మరీ మనసుని కాన్సన్ట్రేషన్ చేసి చేసేంత పనులు కొంత డాక్టర్లకే ఉంటాయి. ఎందుకంటే అంత లేకపోతే వాళ్ళు కష్టం, ఆపరేషన్లు చేస్తున్నా లేకపోతే వాళ్ళది వినకపోయినా ప్రిస్క్రిప్షన్ లో తేడా వస్తుంది కదా. కాబట్టి మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు వేరే వాళ్ళు ఎప్పుడన్నా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టవచ్చు. అక్కర్లే మరీ అంత పెట్టవలసిన ఆవశ్యకత లేదన్న సంగతి మీకు కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ ఆ కాన్సన్ట్రేషన్ పెట్టనప్పుడు మనసుతో సాధన చేయడానికి ఏమిటి అర్థం? ఏం లేదమ్మా. అర్థం మీరే పెట్టుకుంటున్నారు కాబట్టి మీకే సిద్ధించట్లేదు. అమ్మా పాదాభివందనం. అమ్మా నాకు బాధంతా చెప్పినా సరే ఏదో అన్ని గురించి జ్ఞానం గురించి నామం గురించే తెలుస్తుంది కానీ మిగతా అన్ని నాకు బుర్రలో ఉండట్లేదమ్మా. అసలు ఎందుకు గురించి ఏమి అక్కర్లేదండి. మీరు ఏ కోరికలు లేకుండా ఏ భావాలు లేకుండా వినండి. ఎవరి మీద రాగద్వేషాలు పెట్టుకోకండి, ఏది పెట్టుకోకండి. కేవలం నామస్మరణనే చేస్తూ ఉండండి అంతే. మీరు అదొక్కటి చేయండి చాలు. ఇవన్నీ మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, అవే అర్థమవుతాయి తర్వాత. నామస్మరణ చెయ్యండి, నామస్మరణ చెయ్యండి. ఇటువంటి ఏ భావన లేకుండా చెయ్యండి చాలు. నాలో ఉన్నది ధర్మం, జ్ఞానం, అంతే. ఈ నామస్మరణం, ఈ మూడే నాకు అర్థం అవుతున్నాయి తప్ప ఇంక మీరు ఏం చెప్పిన సరే కొరకెక్కట్లేదు. ఇవన్నీ కూడా వాటి గురించి చెప్పిందే, విపులంగా చెప్పామంతే. ఒక మాటని కొంచెం విపులంగా చెప్పారు అంతే తప్ప వేరేది ఏం లేదు. ధర్మ మాత్రం చెప్పాను కదా, మనసులో అద్వైతంగా ఉండండి. ఎవరు ఏంటి ఎటువంటి భావనలు ఉండరాదు. మాటలో ఆ అద్వైతం అంటే ప్రేమగానే ఉండండి సర్వులతో. ఆచరణలో కూడా అలాగే ఉండాలి అంతే. అదే ధర్మం. ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అర్థమైందమ్మా. కాబట్టి ఆ విధంగా ఆవిడ అర్థం కాలేదన్నారు కాబట్టి ఏమండి అది ఇదని మీరు అనడానికి లేదు. ఎందుకంటే ఆవిడకి బోధ ఇప్పుడే మొదలైంది. ఆవిడకి అర్థం కావడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ మీ అందరికీ బోధ ఎప్పటి నుంచో జరుగుతుంది. అర్థమైందని మీరే అన్నారు కాబట్టి ఆ అర్థమైన దానిని ఆచరణలో పెట్టండి. ఏది ఏమైనా ఆవిడ చేసినట్టుగా కేవలం ఆ నామస్మరణ ఎందే సాధన పెట్టుకోండి. మీకు మీరు నియమం పెట్టుకోండి. ఈ 4 రోజులు ఎవరితో మాట్లాడను, కేవలం సాధన ఎందే తత్పరత కలిగి ఉంటాను, ఎమర్జెన్సీ అయితే మాట్లాడతాను, నా ధర్మం ఏమైతే ఏది ఉందో అంటే గృహస్థాశ్రమంలో ఆ ధర్మం యొక్క పనులు చేస్తాను. ఇలాంటివి చాలా చెప్పబడ్డాయి మీ అందరికి. ఇవాళ ఏం కొత్తగా నేను చెప్పక్కర్లేదు. సరే, ఆవిడ కోసమని మళ్ళీ చెప్పాను కాబట్టి అలా దీక్ష పెట్టుకోండి. చిట్టమ్మ మీరు, నేను అనవసరమైన ఫోన్ కాల్స్ మాట్లాడను, ఎవరితో కూడా నా పని నేను చేసుకుని పని చేసేటప్పుడు కూడా నేను నామస్మరణతోనే చేస్తాను. అది గట్టిగా కూడా చెప్పుకోవచ్చు, మనసులోనే చెప్పాలని రూల్ ఏం లేదు. కాబట్టి అనవసరమైన అంటే కాలక్షేపం కబుర్లు మానేసేయాలి. అంటే ఈ సిద్ధి పొందే వరకు ఇన్ని రోజులను పెట్టుకోవాలి. అందుకని కాలక్షేపం కబుర్లు కానీ అనవసరమైన ఫోన్ కాల్స్ కానీ ఎవరితో ఏ విధంగా కూడా నేను పరుషంగా మాట్లాడను. కేవలం అద్వైతము, అందరితో ఒకే విధంగా మాట్లాడతాను. నాలో ఏ భావాలు లేవు. ఏది ఎలా జరుగుతుందో ఆ పరమాత్మ నిర్ణయిస్తాడు అన్న ఈ దృఢ విశ్వాసమైనవి మీలో ఉంటే గనక సాధన చక్కగా తొందరగానే మీకు పూర్ణత్వం లభిస్తుంది. బట్ అందరూ కూడా పూర్ణత్వానికి ప్రయత్నం చేయాలమ్మా. తప్పకుండా అలాగే చేస్తాను. చేయడం అయితే అలాగే అవ్వుతుందమ్మా. కటాక్షలతో అలాగే జరుగుతుందమ్మా. మీరు చెప్పినట్టే చేస్తానమ్మా.
సాధన ఎత్తు పూర్ణత్వాన్ని పొందండి. శుభం పోయాలి.